వారసులు ఎవరు? నిత్య జీవము అనగానే నిత్యము బ్రతికి ఉండేటటువంటి ప్రదేశం, లోకం. అక్కడ మరణం అంటూ ఏమీ ఉండదు. ఎల్లకాలము బ్రతికే లోకాన్ని ఏమండి, ఎల్లకాలం జీవించేటటువంటి మరి ఆ జీవితాన్ని నిత్య జీవితము, నిత్య జీవము అంటారు. అంటే నిత్యము జీవమే, మరణానికి చోటు లేదు. ఆ నిత్య జీవానికి వారసులు ఎవరు? వారసత్వం అనగానే మనకు గుర్తుకొచ్చేది భూమి మీద వారసుడు అనగానే ఏమండి, అబ్బాయి గుర్తుకొస్తాడు. భూమి మీద వారసత్వం ఎలాగొస్తుంది అని ఆలోచిస్తే, భూమి మీద వారసత్వం రావాలంటే పర్టికులర్గా ఈ లక్షణాలు ఉండాలి అన్న రూల్ ఏం లేదు. కానీ ఒకటి మాత్రం ఉండాలి. అదేంటంటే వారి గర్భవాసం నుంచి పుట్టిన వారై ఉండాలి. భూమి మీద వారసత్వం రావాలి అంటే ఆ తల్లిదండ్రులకు జన్మించిన వాడే ఉండాలి. లేదంటే వారసత్వం ఇవ్వరు. అంటే వాళ్ళకు తల్లిదండ్రులకు కలిగినటువంటి ఆస్తి నెక్స్ట్ ఎవరికి వెళుతుంది అంటే నా వారసునికి అంటారు. లేకపోతే వారసులు ఉన్నారనుకోండి, మరి ఎంతమంది ఉంటే అంతమంది సరి సమాన భాగాలుగా పంచుకుంటారు. అంటే వారసత్వం భూమి మీద ఎలా వచ్చింది అని ఆలోచిస్తే, తల్లిదండ్రులకు పుడితే వారసత్వం వచ్చేస్తుంది. లేదు కొంతమంది పెంచుకున్న వారసత్వం వస్తుంది. ఇక్కడ మరి నిత్య జీవము ఎక్కడుంది అంటే పరలోకంలో ఉంది. ఆ పరలోకానికి వారసురాలు ఎవరు అని ఆలోచిస్తే, దేవునికి పుట్టిన వాళ్ళు అంతా వారసత్వాన్ని పొందుకోలేరు. ఏమండి, ప్రపంచ ప్రజలందరూ దేవునికి పుట్టిన వారే, దేవుని వలన పుట్టిన వారే. కానీ అందరికీ వారసత్వం లేదు. కొన్ని కండిషన్స్ అప్లై అవుతున్నాయి. అప్పుడప్పుడు భూమి మీద వారసులైనప్పటికీ, తల్లిదండ్రుల నుంచి పుట్టిన వాళ్ళు అయినప్పటికీ కొన్ని కండిషన్స్ ఉంటాయి వాళ్ళకు. ఏమనంటే, ఇగో మీరు కొన్ని వీలునామాలు రాస్తారు. మీరు ఈ పని చేస్తేనే, మేము అప్పగించిన ఈ పని చేస్తేనే ఇగో మీకు ఈ ఆస్తి వస్తుంది అని కొన్ని కండిషన్స్ కూడా కొంతమంది పెట్టి చనిపోతారు. అలాగే దేవుడు కూడా ఇక్కడ ప్రపంచ పిల్లలందరూ దేవుని పిల్లలే. ఆరిన నేల మీద ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల మీద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దేవుని పిల్లలే. కానీ దేవుని పిల్లలైనప్పటికీ, దేవునికి జన్మించినప్పటికీ అందరికీ వారసత్వం లేదు. ఇక్కడ పరలోకానికి వచ్చేసరికి అందరికీ వారసత్వం లేదు. మరి ఎవరికి ఉంది అంటే, ఆయన పెట్టినటువంటి కండిషన్స్ ఎవరైతే నెరవేరుస్తారో, ఆయన చెప్పిన మాటల ప్రకారం ఎవరైతే బ్రతుకుతారో వారికి నిత్య జీవానికి వారసత్వం అయ్యే అవకాశం ఉంది. నిత్య జీవానికి వారసత్వం అయ్యే అవకాశం ఉంది. అలాంటి వారికి మాత్రమే. అందులో సామాన్యులు ఉండొచ్చు, గనులు ఉండొచ్చు, గొప్పవాళ్ళు ఉండొచ్చు, ధనవంతులు ఉండొచ్చు, శాస్త్రవేత్తలు ఉండొచ్చు, రాజకీయ నాయకులు ఉండొచ్చు. ఏమంటే ఎవరైనా దేవుడికి లెక్కలేదు. దేవుడి ముందు అందరూ సమానమే. కాబట్టి ఇంతకుముందు చదివినటువంటి వాక్య భాగాన్ని మనం ఆలోచిస్తే, మత్తయి సువార్త 19వ అధ్యాయం 16 నుంచి 22 వచనాల్లో దాగినటువంటి సందర్భాన్ని ఆలోచిస్తే, ఒక యవ్వనస్తుడు కిందికి వెళ్ళేసరికి అంటాడండి, ఆయన యవ్వనస్తుడట. యవ్వన కాలంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి పరుగున పరిగెత్తుకొని వచ్చి ఆయన ఒక ప్రశ్న అడిగాడు. ఏమనంటే, అయ్యా, నేను నిత్య జీవానికి వెళ్ళాలనుకుంటున్నా, నేను పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నా అన్నాడు. అడిగాడు. నిత్య జీవం అంటే పరలోకం. నేను పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నా అన్నాడు. మంచిదే కదండి. పరలోకానికి వెళ్ళాలని ఎవరు అడుగుతారండి? ఈ కాలంలో పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నా, పాస్టర్ గారు నేను పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నా అని ఎవరు అడుగుతారు? పరలోకానికి వెళ్ళాలంటే నేను ఏం చేయాలి అని ఎవరు అడుగుతారు? ఎవరు అడగరు. అడగకపోయినా ఈరోజు సువార్త రూపకంగా పరలోకాన్ని గురించి ప్రకటిస్తుంటే తిరుగుబాటు చేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు, చంపేవాళ్ళే ఎక్కువ ఉన్నారు. క్రైస్తవులుగా మనమేమైనా ఏ రోజైనా అడిగామా, అయ్యా మరణించిన తర్వాత ఆత్మ ప్రయాణం ఒకటి ఉంది కదా, ఈ ఆత్మ నిత్య జీవానికి అంటే పరలోకానికి వెళ్ళాలంటే మరి సావగానే వెళ్ళిపోతుందా, మరి మనం చెయ్యాల్సింది ఉంటుందా అని అడిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? రేరండి, చాలా తక్కువ అండి. ఎవరు లేరని కూడా చెప్పొచ్చు. అంత ఆలోచన ఎక్కడుంది? మనకే ఉందా? పోనీ ఇన్ని రోజుల నుంచి వస్తున్నాం, ఎప్పుడైనా కనీసం మరి ఒక్కవేళ కనుక
పరలోకానికి పోతే ఎట్లా అని నెగిటివ్గా ఎప్పుడైనా ఆలోచించారా? అంటే అనుకోండి, ఒక్కసారి అనుకోండి, అది ఎంత భయాన్ని రేకెత్తిస్తుందో మనం ఆలోచించాలి. అంటే ఆ మాట మనం అనుకున్న తోడనే మనలో ఉన్న లోపాలని బయటికి తీసుకొస్తుంది, తొందరగా తీసుకొస్తుంది, మన మనస్సు అనేది బయటికి తీసుకొస్తుంది. అట్లా అనుకున్నాడు, మన తప్పులు మనకు ఎప్పుడు కనిపించవు, మన లోపాలు మనకు ఎప్పుడు కనిపించవు, దేవుళ్ళో మనం ఎంత వెనుకబడి ఉన్నామో మనకి ఎప్పుడు తెలియదండి. ఒకసారి అనుకో, ఏమండి, నువ్వు అనుకున్న ఆలోచన తలకిందులైపోయింది, మరణించగానే తలకిందులైపోయింది, పరలోకానికి వెళ్తాననుకున్న నీ ఆలోచన తలకిందులైపోయింది. దేవుడు ఎక్కడో చూడని దొరకబట్టుకున్నాడు, తీసి గుండంలోకి విసిరిగేశాడు. నీ పరిస్థితి ఏంటి ఆలోచించు, అది ఇప్పుడే ఆలోచించు. కాబట్టి యవనస్తునికి వచ్చిన ఆలోచన మంచిదండి. నాకు ధనం కావాలనో, నాకు రోగం ఉందనో, నాకేదో అవసరత ఉందనో అడగలేదు యేసుప్రభుని. నిత్య జీవానికి నేను పోవాలనుకుంటున్నా, అయితే నేను ఏం చేయాలి ప్రభు అని అడిగిండు ఆయన. నిత్య జీవానికి వారసత్వం రావాలి, నాకు పరలోక రాజ్యానికి నేను పోవాలి, అయితే నేను ఏం చేయాలని ఏమండి యేసుప్రభుని అడిగాడండి. అప్పుడు యేసుప్రభు చెప్తున్నాడండి, అందుకు ఆయన, మంచి కార్యం గురించి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే నీ జీవంలో ప్రవేశించగోరిన ఎడల ఆజ్ఞలు గనుకోయమని ఆయనకు చెప్పాను. అయ్యా, పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏ మంచి కార్యం చేయాలని అడిగిండండి. అంటే పరలోకానికి వెళ్ళాలి అంటే మంచి కార్యక్రమాలు చేయాలనే విషయం మాత్రం అర్థమైంది నాకు. అర్థమవుతుందా? పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఊరికే వెళ్ళం, మంచి కార్యక్రమాలు చేయాలని అర్థమైందండి నాకు. అందుకే లోకంలో కూడా చాలామంది చూడండి, కొన్ని మంచి కార్యక్రమాలు చేస్తారు, లక్షల కోట్లు సంపాదించుకొని ఏం చేస్తారు, కొన్ని బట్టలు, ఆహారమో, దాన ధర్మాలు చేస్తూ ఉంటారు చాలామంది. ఎందుకు అంటే పుణ్యం రావాలని. అవే మంచి కార్యక్రమాలు అనుకుంటున్నారు వాళ్ళు. ఈయన వచ్చి అడిగేసరికి యేసుప్రభు చెప్పినాడు, మంచివాడు ఒక్కడే దేవుడు కనుక మంచి కార్యక్రమాల గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు అంటే ఆయనకు డౌట్ వచ్చింది. ఒకవేళ మంచి కార్యక్రమాలు ఉన్నాయి, అవి నాకు తెలుసు, కానీ ఒకవేళ అవి కాకపోతే డౌట్ చూడండి ఎలా వచ్చింది ఆయనకు. ఒకవేళ అవి మంచి కార్యక్రమాలు కాకపోతే ఎలా? నేను అనుకున్నా కావచ్చు, ఆహారం మంచి పెట్టడం, మరి అవోటి ఉన్నాయి కొన్ని కార్యక్రమాలు, లోకం ఇచ్చినట్టుగా బట్టలు ఇవ్వడం, ఇవన్నీ ఇస్తున్నాం, మంచిగా అవి చేయడం. ఒకవేళ వాటితోటే పరలోకం రాదు అని ఒకవేళ ఉందనుకోండి, మళ్ళీ నా పరిస్థితి ఏమవుతుంది? అగమ్య గోచరం కదా. చావకముందు ఏదైనా డౌట్ క్లారిఫై ఉండాలని ఏ మంచి కార్యక్రమాలని అడిగాడు ఆయన. ఏమండి, మంచి కార్యక్రమాలు అంటే తెలిసిన ఒకవేళ అవి కాకపోతే, నేను అనుకున్నవి కాకపోతే మరి నిత్య జీవం మిస్ అయిపోతుంది కదా. ఏమండి, నిత్య జీవాన్ని గురించి ఎంత చక్కగా ఆలోచిస్తున్నాడో ఆలోచించండి, పరలోకాన్ని గురించి ఎంత చక్కగా ఆలోచిస్తున్నాడో ఆలోచించండి. ఏమండి, స్వర్గానికి వెళ్ళడానికి ఎంత చక్కగా బ్రతుకున్నప్పుడే ఆలోచిస్తున్నాడో ఒకసారి మనం మనసులో పెడదాం. అయ్యా, మంచి కార్యక్రమాలు ఏంటో అవి కూడా మీ నోటితోటి చెప్తే నేను పాటిస్తా అని ముందుకొచ్చాడు యవనస్తుడు. అప్పుడు యేసుప్రభుల వారు చెప్తున్నాడు అండి మంచి కార్యక్రమాలు ఏంటో చూడండి ఒకసారి. 18వ వచనం, యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానించము. ఏమంటే చెప్తున్నాడు అండి యేసుప్రభులు, ఒక్కొక్కటి ఒకటి చెప్తున్నాడు. అయ్యా, మంచి కార్యక్రమాలంటే కొన్ని ఉన్నాయి లోకంలో, అవి కూడా మంచివే, కానీ నిత్య జీవాన్ని తీసుకొచ్చి పెట్టాలంటే దేవుడిచ్చిన కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి. ఆ ఆజ్ఞలు ఏం చేయాలంట? పాటించాలి. ఆజ్ఞలు ఏం చేయాలి? పాటించాలి. పాటిస్తే నీకు నిత్య జీవం వస్తుందని చెప్తున్నాడు. ఏ ఆజ్ఞలు అన్నప్పుడు చెప్తున్నాడు, మొట్టమొదటిగా నరహత్య చేయొద్దు అన్నాడు. ఏం చేయొద్దమ్మా? ఏం చేయొద్దు? నరహత్య చేయొద్దు. నరుడు అంటే మనిషిని చంపొద్దు అని చెప్పాడు. నువ్వు పరలోకానికి వెళ్ళాలి అంటే మనిషిని చంపొద్దు అన్నాడు. మనమంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాం కదా. ఏమంటే మీరు అందరు నాకే చూస్తారు కదా, మీలో నరహత్య చేసిన వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? కోడిని కూడా చక్కగా కోసిన వాళ్ళు లేరు మీలో కదా. నరహత్య ఏడ చేస్తాం అన్నట్టు కూర్చున్నారు మీరు కదా. ఏమండి, ఒక మాట చెప్తే బాగేనండి, ధర్మశాస్త్రం ఉంది, ధర్మశాస్త్రంలో కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి. ఏమంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు యేసుప్రభు వచ్చేంత వరకు కొన్ని ఆజ్ఞలు పాటించారండి. కానీ యేసుప్రభు వచ్చిన తర్వాత వేరు అండి. ఇక్కడ బాగా ఆలోచించాడు, యేసుప్రభు వచ్చిన తర్వాత చట్టం వేరు. ఇప్పుడు ధర్మశాస్త్రం వరకు మనమంతా నరహత్య చేయలేదు, కానీ యేసుప్రభు చట్టం అమలైన తర్వాత నరహత్య ఎలా ఉంటుందో దానికి ఉన్నటువంటి
పర్యవసనాలు, ఆలోచనలు ఎలా ఉంటాయో ప్రభు చెప్తున్నాడు. నిజంగానండి ప్రభు మాటలు చాలా అద్భుతం అండి. ఒకవేళ ప్రభు మెచ్చుకున్న వ్యక్తి ఎవడని ఉన్నాడు అనుకోండి, వాళ్ళు 100% పర్ఫెక్ట్, వాళ్ళు ఇంకోటి ఉండదు. ఇక ఒకవేళ ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్న వాళ్ళలోనైనా యేసుప్రభు చట్టం అమలైతే ఎక్కడో ఒక చోట దొరికిపోతారేమో. ఎందుకంటే ఈయన ఆలోచన అలా ఉంటుందండి. ప్రభు చెప్పినటువంటి మాటలు అంత అద్భుతంగా ఉంటాయి. ఇప్పుడు నరహత్య చేయవద్దు అన్నాడండి. నరహత్య చేయవద్దు అనగానే మనకు ధర్మశాస్త్రం అంటే పాత నిబంధనలో రాయబడింది. నిర్గమకాండం చూద్దాం ఒకసారి. చూడండి, నిర్గమకాండంలో చూడండి ఒకసారి. నిర్గమకాండము 20వ అధ్యాయం. చూడండి, నిర్గమకాండము 20వ అధ్యాయము 12 నుంచి చూద్దాం ఒకసారి. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నీ పొరుగువాని ఇల్లు నువ్వు ఏం చేయొద్దట, ఆశించకూడదు అని చెప్పాడు. చూడండి, పాత నిబంధనలో దేవుడు ఇచ్చినటువంటి మాటే ఏమంటే ఇక్కడ ప్రభు చెప్తున్నారు. ఈ మాటను బట్టి మనం ఏం చేస్తామంటే, నేను ఏ వ్యక్తిని చంపలేదు. ధర్మశాస్త్రం ప్రకారం ఒక వ్యక్తిని చంపితే నరహత్య చేసిన వాళ్ళు కంటికి కన్ను, పంటికి పన్ను. ఒకవేళ ఒక వ్యక్తిని ఏమండి శిక్షించేటప్పుడు ఆ లేవియాకాండం కానీ నిర్గమకాండం కానీ ఇవన్నీ కాండాలు చదివితే మనకు అర్థమైపోతుందండి. ఏ గొడవ జరిగితే ఏం చెప్పాలని అందులో రాయబడి ఉంటుంది తెలుసా? ఒకని ఎద్దుకి ఇవ్వడానికి గాయం చేసిన అనుకో, దాని ప్రతిఫలం ఎలా చెల్లించాలి. ఒకవేళ ఒక ఎద్దును తీసుకుంటూ అనుకోకుండా చచ్చిపోయింది, దానికి ఏం చేయాలి. ఒక ఎద్దు వచ్చింది, ఒక వ్యక్తిని పొడిచినప్పుడు ఆ వ్యక్తి చచ్చిపోతే పర్యవసనం ఏంటి, ఏమి ఇవ్వాలి, వాళ్ళు చచ్చిపోతే ఏం ప్రతిఫలం ఇవ్వాలి అనేవి అందులో రాయబడి ఉంటాయి. కాబట్టి ఇప్పుడు నరహత్య అనగానే ఏమంటే పాత నిబంధన ప్రకారం మనమంతా ఆలోచిస్తే నరహత్య అంటే మనమంతా కూడా పాత నిబంధన ప్రకారము మనిషిని చంపినమా ఎవరన్నా? అవలు చంపలే, నిర్దోషమైన చేతులుగా మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు యేసుప్రభు చట్టం ముందుకు వచ్చేసరికి ఏమంటే యేసుప్రభు కొన్ని మంచి మాటలు చెప్పాడు కదా. ఆయన దగ్గరకు వచ్చి ఒకవేళ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఏమంటే ఆయన చెప్పిన చట్టాన్ని, ఆయన మాటను కనుక ఒక్కసారి అప్లై చేయగలిగితే ఏమండి ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయము, ఏమండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 21, 22 వచనాలని చూద్దాం ప్రియులారా ఒకసారి. నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట, నిర్గమకాండంలో పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అయితే నేను మీతో చెప్పుకునేది ఏమనగా చెప్తున్నాడండి. అక్కడ వరకు ఉంటే మీరు బాగానే ఉంటారు, ఏ వ్యక్తిని మీరు చంపలేదు, నరహంతకులు మీరు ఎవరు లేరు. కానీ నేను చెప్పే మాట ఒకటి ఉంది, దాని ప్రకారం మనలో ఎంతమంది నరహత్య చేసిన వాళ్ళు అవుతారో అని ప్రభు ఈ వాక్యాన్ని ముందు పెడుతున్నాడు మన ముందు. చూడండి, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి, పై వచనం చూడండి, నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనవుతాడట, నరహత్య చేయువాడు విమర్శకు లోనవుతాడట. ఈ కిందికి వచ్చేసరికి చెప్తున్నాడు ప్రభు, మరి సహోదరుని మీద కోపపడు ప్రతివాడు కూడా విమర్శకు లోనగునని రాయబడ్డదండి. విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడేనంటాడు. నరకాగ్నికి లోనగును. ఎలా ఉందండి ఆజ్ఞ? ఇప్పుడు ఈ వాక్య ప్రకారం మనలో నరహంతకులు ఎంతమంది ఇప్పుడు బయటకు వచ్చేస్తారు. అట్టా ఉంటుందండి యేసుప్రభు చట్టం, అలా ఉంటుంది తెలుసా. అందుకే ముందు చెప్పాను, యేసుప్రభు చట్టంలో మనం ఒకవేళ నిర్దోషులు ఉన్నామనుకోండి, నీ అంత పర్ఫెక్ట్ ఇవ్వలేడు, ఖచ్చితంగా పరలోక రాజ్యంలో కళ్ళు తెరుస్తావు నువ్వు చచ్చిపోతే. ఇప్పుడు నరహత్య చేయొద్దనేసరికి మనిషిని చంపడం వరకు ఆలోచించాము, కానీ ప్రభు చెప్తున్నాడు చంపడము అనగానే మనిషిని ఏదో ఈ లోకం నుంచి పంపించేటట్టుగా పొడిచి చంపడము, నరికి చంపడము కాదు. చెప్తున్నాడు ఒక మనిషిని, ఒక సహోదరుని, ఒక సహోదరి మరిని గాయపరచొద్దు. నువ్వు వ్యర్థుడా అంటే, నువ్వు ద్రోహి అంటే ఏమైపోతావట?
నరకాగ్ని లోనవుతావట అండి. ఈ లెక్కను చూస్తే ఎన్ని కేసులు ఉండొచ్చు మన మీద? కలిసి నువ్వు నల్ల తిట్టుడే, నోరుంటుందా? ఏమండి, నోరుంటుందా? ఏమండి, వాళ్ళు లేనప్పుడు తిట్టొచ్చు, అవునా కదా? వాళ్ళు ఉన్నప్పుడే తిట్టుకోవచ్చు. వ్యర్థుడా అనొద్దని చెప్పాడండి. నువ్వు వేస్ట్గా అని అనొద్దన్నాడు. ప్రభు వేస్ట్గా అంటే కూడా నరహత్య చేసినట్టేనా? అవు అన్నాడు. అందుకే చెప్పాడండి, ఇప్పుడు నరహత్య చేయొద్దు, నిత్య జీవాన్ని నువ్వు వెళ్ళాలంటే నరహత్య చేయొద్దు. ఏ నరహత్య చేయొద్దు అంటే ఒక సహోదరుని చూసి కోపపడొద్దు. నువ్వు ఏమండి, నిర్నిమిత్తముగా నువ్వు కోపపడొద్దు, ద్రోహి అని చెప్పొద్దు, వ్యర్థుడా అని చెప్పొద్దు. ఈ 3 పదజాలను నువ్వు ఉపయోగిస్తే నువ్వు నరహంతకును అన్నాడు ఆయన. ఈ లెక్కను చూస్తే ప్రభువా మా మీద ఉన్న కేసులు ఎన్నో, నీ యొక్క ప్రభు బలతోటి మమ్మల్ని కడిగేయని ప్రార్థించుకోవాలి. మళ్ళీ బయటకు వెళ్ళి కంటిన్యూ చేయొద్దు. బయట ఆలోచించుకొని ఒకసారి వాడిని అన్నా, వీడినన్నా, ఈమెనన్నా, ఆమెనన్నా మస్తుగా ఉన్నాయి, అవునా కదా? ఈ నరహత్య గురించి చెప్తున్నాడు. ఏమండి, సహోదరుని పట్ల నువ్వు ఇలాంటి పదజాలం ఉపయోగిస్తే నువ్వు నరహంతకునివే, నరహత్య చేసిన వాడివే. అంటే ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞకి దగ్గర నువ్వు పడిపోయినట్టు. అంటే దీన్ని బట్టి ఏం చెప్తున్నాడు ప్రభు అంటే, భక్తి అంటే ఎంత జాగ్రత్త కలిగి ఉండాలో చెప్తున్నాడు అండి. బయట ఏదో పోయేసి నువ్వేదో మంచి పరిశుభ్రత పాటించి 2 చేతులు దండం పెడితే దేవుడికి పరలోక రాజ్యం ఇయ్యడు. ఈ ఆజ్ఞలు పాటించాలి. ఏ ఆజ్ఞలు చెప్తున్నాడు? నరహత్య చేయొద్దు అంటే సహోదరుని చూసి నువ్వు వ్యర్థుడా అనొద్దుట, ఎవడి ద్రోహి అనొద్దంట. ఎవడు ఇలాంటి పదజాలం ఉపయోగించి నువ్వు దూషణ పాలు నువ్వు దూషిస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావట? ఖచ్చితం రాసిపెట్టుకో, నిత్యాగ్నిలోకి వెళ్ళిపోతావు నువ్వు. మనం మాట్లాడతామండి మాటలు, బయట కాదు ముఖం ముందరే మాట్లాడతాం. చూసారా? నువ్వు వేస్ట్, వీడి పనికి దేనికి రాడు, వీడు వేస్ట్ అంటాడు. ఎంబడి వేస్ట్ అంటాడు అంతే. దేవుని పని చేయడు, ఏం చేయడు, వేస్ట్. ఏమంటే వేస్ట్ అనే పదాన్ని ఉపయోగించొద్దు. వ్యర్థుడా అనొద్దు, ద్రోహి అనొద్దు. ఇలాంటి పదజాలాన్ని ఉపయోగిస్తే మనం వాళ్ళని హత్య చేసినట్టు, అది నరహత్య కింద లెక్క అయిపోతుంది. అందుకే 1 యోహాను పత్రికలో కూడా, ఏమండి, 1 యోహాను పత్రికలో కూడా, 1 యోహాను రాసిన పత్రిక, యోహాను గారు రాసిన మొదటి పత్రికలో, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలు చూద్దాం ఒకసారి. 9 నుంచి 11 వచనాలు. తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నాడు. 9వ వచనం నుంచి చదివితే, వెలుగులో ఉన్నానని చెప్తున్నాడండి. వెలుగులో ఉన్నానని చెప్పుకొనొచ్చు తన సహోదరుణ్ణి ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకట్లో ఉన్నాడట. ఏమండి, మనకు తెలుసు వెలుగు అంటే ఏంది. ఏమండి, మొన్న అంత ముందుకు సెమినార్లో మనం విన్నాం. కూర్చున్న ప్రజలు గొప్ప వెలుగు చూశారు. వెలుగు ఎవరంటే యేసుక్రీస్తు మన మీద ప్రకాశించాడు. కాబట్టి మనం ఎందులో ఉన్నాం ఇప్పుడు? బాప్తిస్మం తీసుకొని ఎందులో ఉన్నామంటే వెలుగులో ఉన్నాం. వెలుగు అంటే సత్యంలో ఉన్నాం. మనం సత్యంలో ఉన్నామని చెప్పుకున్నాం. మనం ఒకవేళ సహోదరుణ్ణి సహోదరిమణిని ద్వేషిస్తే ఇప్పటి వరకు మళ్ళీ చీకట్లో ఉన్నా అంటే పాపంలోనే ఉన్నాము చెప్తున్నాడు. పాపంలోనే ఉన్నాము. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణమేమీ లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచున్నాడు. చీకటి అతని కనులకు గుడితనం కలగజేసెను. తానెక్కడికి పోవుచున్నాడో తనకి తెలియదు అని. సహోదరుణ్ణి ప్రేమించేవాడు వెలుగులో ఉన్నాడు, ద్వేషించేవాడు ఎందులో ఉన్నాడు? చీకటిలో ఉన్నాడు. ద్వేషించేవాడు ఎందులో ఉన్నాడు? చీకటిలో ఉన్నాడు. చీకటిలోనే నడుస్తున్నాడు. తాను ఎక్కడికి పోతున్నాడో తనకి తెలియదు. అంటే చిన్న చిన్న విషయాల దగ్గరే మనకు పరలోక రాజ్యాన్ని కోల్పోయే పరిస్థితి మనకు ఉంటుంది. ద్వేషిస్తలేరా అండి? రెడీ, మనసులో మనకు ఒకటి ఉంటుంది, బయట ఒకటి మాట్లాడతాం. చూడండి ఒకసారి, చాలామంది సంఘస్థులు కల్పించినప్పుడు ఎలా ఉంటుంది? లోపల ఒకటి ఉంటుంది కానీ బయటకు వేరే చెప్తా. అంటే ద్వేషిస్తున్నాము. నువ్వు బాప్సం తీసుకొని నువ్వు సత్యంలో ఉండి నువ్వు మనసులో ఇంకా సహోదరుని మీద కక్షతోటి కొనసాగింపుగా మనం ఉంటున్నామంటే, సహోదరిమణి మీద కూడా సహోదరిమణులు కక్షతోటి మనం ఉంటున్నామంటే
కనీసం మనస్ఫూర్తిగా వందనాలు చెప్పేటువంటి పరిస్థితి మనకు లేదు అంటే మనలో ఏముందన్నమాట, నరహత్య తత్వం ఉంది అని చెప్తున్నాడు. ఏం లాభం? వెలుగులో ఉన్నా అని చెప్తున్నావు, సత్యంలో ఉన్నా అని చెప్తున్నావు, మరి ప్రభు బలలో మరి నేను పాలు పంపులు పొందుకున్నానని చెప్తున్నావు. కానీ నువ్వు చేస్తున్న పాపం ఏంటంటే నువ్వు సహోదరుని ద్వేషిస్తున్నావు. ద్వేషించువాడు ఇంకా చీకట్లోనే ఉన్నాడు, ఇంకా చీకట్లో ఉన్నాడు. ఇది నరహత్య గురించి. ఏమంటే ఇది ఏంది? నరహత్య గురించి. ఇంకా రెండోది చెప్పాడు ప్రభు ఏమని, వ్యభిచరించొద్దు అన్నాడు. ఆయన వ్యభిచరించదు. పాత నిబంధన ప్రకారం మళ్ళీ అప్లై అయితే చూడండి ఒకసారి. పాత నిబంధన ప్రకారం వ్యభిచారం చేస్తే ఒక స్త్రీ అయినా పురుషుడైనా వ్యభిచారం చేసినప్పుడు స్త్రీ పురుషుని బయటకు తీసుకొచ్చి రాళ్లతోటి కొట్టి చంపాలి. ఇది పాత నిబంధనలో ధర్మశాస్త్రం. ధర్మశాస్త్ర ప్రకారంగా పాపం చేసిన వాళ్ళని, వ్యభిచారం చేసిన వాళ్ళని రాళ్లతో కొట్టి చంపాలి. కానీ యేసు ప్రభు చట్టం ఏమండి చెప్తున్నాడండి. ఏమండి ఎక్కడి వరకు మనం ముందుకు తీసుకెళ్తున్నాడు ప్రభు అంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయం చూడండి ఒకసారి. అదే మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 27 నుంచి 29 వచనాలు చూద్దాం ఒకసారి. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఎక్కడ విన్నారు? పాత నిబంధనలు ధర్మశాస్త్రంలో మీరు విన్నారు కదా. నేను మీతో మళ్ళీ నేను మీతో చెప్తుంది ఏమనగా, నరహత్య విషయంలో చెప్పాడు, మళ్ళీ ఇక్కడ చెప్తున్నాడు. నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును అని చెప్తున్నాడు యేసుప్రభుల వారు. ఏంటమ్మా, నిత్య జీవానికి పోయేటట్టే ఉన్నామా? నిత్య జీవానికి పోయేటట్టే ఉన్నామా? అందుకే అన్నాడు ప్రకటన గ్రంథంలో ఏమన్నా తెలుసా? ప్రకటన గ్రంథంలో ఏమన్నాడంటే, ఇలాంటి సంఘాలన్నింటినీ ప్రభు భవిష్యత్తులో చూసి మనలాంటి వాళ్ళని ప్రభు చూసి ఏమన్నాడంటే, సేవకులకు ఒక ఊరట ఇచ్చాడు. ఏమంటే, నాయనా వాళ్ళతోటి మీకు ఎన్ని రోజులు వేగిసాం, పోని ఇచ్చిపెట్టు అన్నాడు. అంటే ఇచ్చిపెట్టు అంటే ఎలా ఇచ్చిపెట్టమంటా తెలుసా? పాపం చేయవని పాపం చేయనివ్వు, నరహత్య చేయను నరహత్య చేయనివ్వు, ఇగో దేవుని ప్రేమించడం ఎందుకంటే తొందరగా వస్తున్నాను, ఎవని క్రియల చొప్పున వానికి ప్రతిఫలం ఇస్తాను. పాపం చేయవని ఇంకా పాపం చేయనిమ్ము, ఆపకమని చేయనిమ్ము, చేస్తాడు వాడు, మారడు. మంచి దేవుని పని చేసేవాడిని వాడిని ఎవ్వరు ఆపరు, చేస్తూనే ఉంటాడు. చేయనిమ్ము అన్నాడంతే. ప్రకటన గ్రంథం చివరికి ముద్ర వేశాడంతే. చివరి పుస్తకంలో చివరి అధ్యాయంలో చివరి వచనంలో రాసిన మాట అదే. వద్దు బ్రతిమాడాలు ఇవన్నీ ఎందుకు? వాడు పోతా అన్నప్పుడు నువ్వు ఆపుతున్నావు వాడిని, వాడు గుండంలో దుంకుతా అన్నప్పుడు నువ్వు ఆపుతా ఉన్నావు. ఎన్ని రోజులు ఆపినా ఆపలేము. చెయ్యనిమ్ము అన్నాడు దేవుడే, సాక్షాత్తు పరలోకముందున దేవుడే. చెయ్యనిమ్ము అంతే. ప్రవాహంలో కొట్టుకొని వచ్చి పాతాళ గుండెలో పడతా అంటుండు, నువ్వెందుకు ఆపుతున్నావు? తాళ్ళేసి ఆపుతున్నావు, వాక్యాన్ని వేసి ఆపుతున్నాం. భవిష్యత్తు అదే అన్నాడు దేవుడు. ఎందుకంటే అశ్రద్ధ కలిగిన జీవితాలు, అశ్రద్ధ కలిగిన బతుకులు, వాక్యం పట్ల శ్రద్ధ లేని బతుకులు, ఇవన్నీ ఎంతకాలం ఒకసారి ఆలోచించండి. చివరి వరకు తీసుకోపోగల ఎంతకాలం చెప్పండి ఒకసారి. మీ ఆత్మ మీద మీకే శ్రద్ధ లేకపోతే ఇంకెవరు కూడా పక్క అనుకుంటుందా? అడి మీ ఆత్మ మీద మీకే శ్రద్ధ లేదు, మరణం మీద భయమే లేదు. 60 ఏళ్ళు వచ్చినాక భయపడతారా? 60 ఏళ్ళు వచ్చినాక భయపడితే లాభమేముంది? యవ్వన కాలం ఉన్నప్పుడే కదా భయపడాలి. చెప్తున్నాడు, నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఇగో వ్యభిచారం అంటే పాత నిబంధనలో మీరు విన్నట్టుగా ఇక వ్యభిచారం చేసినప్పుడు పట్టుకొచ్చి రాళ్ళతో కొట్టు, అంతవరకే మీకు తెలుసు. కానీ దేవుడు యేసుప్రభు చెప్తున్నాడు, ఇది మనసులో జరిగే వ్యభిచారం అని చెప్తున్నాడు అండి. బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏమంటే పాత నిబంధన ప్రకారం వ్యభిచారులు ఎవరు లేకపోతున్నారు, కానీ కొత్త నిబంధన వచ్చేసరికి ప్రభు చెప్తున్నాడు, ఒక స్త్రీని మోహపు చూపుతో చూసు ప్రతివాడు తన హృదయమందు వ్యభిచారం చేస్తున్నాడని చెప్పాడండి యేసుప్రభుల వారు. ఈ మాట కనుక ప్రపంచానికి అప్లై అయితే, ఏమండి ఈ ప్రపంచానికి కనుక ఈ మాట అప్లై అయితే, ఇది మతం కాదు అని దీన్ని చట్టంలో పొందుపరిస్తే, ఏమండి ప్రపంచం ఎలా ఉంటుందో తెలుసా? చిన్నపాటి స్వర్గసీమలాగా మారిపోతుంది తెలుసా? ఇది తెలియకనండి మా బైబిల్లో ఏదో మత పుస్తకం అనుకుంటున్నారు. కానీ యేసు ప్రభు చెప్పిన మాట ఒక్కసారి చట్టంలో పొందుపరిచి అప్లై అయ్యే ఒకసారి ఎలా ఉంటుందో
ప్రపంచానికి ఒకవేళ నువ్వు మంచిని చూడాలనుకుంటే, ప్రపంచం నుంచి మంచి చూడాలనుకుంటే యేసు ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? బయటికి కాదు, మోహపు చూపుతో చూచు ప్రతివాడు వ్యభిచరిస్తున్నాడు అన్నాడండి. ఎంతమంది సినిమా హీరోని చూసి బాగుందనవు నువ్వు? అయిపోయింది వ్యభిచారం అన్నాడు, అంతేగా, అంతే, వ్యభిచారం అయిపోయింది. ఇలాంటి వ్యభిచారం నువ్వు చేస్తే నువ్వు పరలోక రాజ్యానికి పోవు అన్నాడు అండి. ఇది మనసుతో జరిగేది ఇది. అందుకే అలాంటి కింది వచనంలో నీ కన్ను నిన్ను అభ్యంతర పరిస్తే తీసేసుకున్నాడు అండి. కుంటి వాళ్ళకు గుడ్డి వాళ్ళకు చూపునిచ్చి నడకనిచ్చిన దేవుడే నీ కన్ను బాగాలేదన్నాడు ఆయన. ఎందుకు? వ్యభిచరిస్తూ నేనే చేసిన కన్నుతో వ్యభిచారం చేసేదంటే మోహపు చూపు చూచు ప్రతివాడు వ్యభిచారే. చాలామంది కొన్ని చోట్ల వివాహమయ్యారు, పిల్లలయ్యారు, అయినా సరే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు బాగా ఆలోచన ఏమ్మా, యవ్వనస్తుడు రెడీ అయ్యిండు, యవ్వనస్తురాలు రెడీ అయింది. ఎందుకు రెడీ అవుతారు? ఎందుకు రెడీ అవుతారండి? చక్కగా కనిపించాలి. అపార్థం చేసుకోకండి, మాటను వక్రీకరించకండి, జరిగేది చెప్తున్నా. రెడీ అయింది, ఎందుకు రెడీ అయింది? నేను అందంగా కనిపించాలి. ఎందుకంటే పెళ్ళి కాలే కదా, ఎవరికైనా ఊళ్ళు నచ్చాలి. నీకేం పోయేకాలం వచ్చింది? మన సంఘాలు అదే చెప్పిన, నీకేం పోయేకాలం వచ్చిందమ్మా? దీని మీద పెద్ద సబ్జెక్టే మాట్లాడారు పెద్దలు. నీ భర్త ముందు రెడీ కాలే, భర్త ముందు రెడీ అయితే ఎందుకని అన్నట్టుగా పాడైపోయింది. భర్త మంచోడైతే నిజంగా పెద్ద గొడవలు అవుతాయండి. ఎందుకు రెడీ అయినా అన్నాం అనుకో, ఏం చెప్తావు సమాధానం? ఏముందని చెప్తావు నిజంగా సమాధానం? అలాగని సబ్బు పెట్టుకొని పౌడర్ వేసుకొని గంతవరకు ఎవడు వద్దలే. నేను నీ వస్త్రధారణ బాగలేదు, నీ విధి విధానం బాగలేదు. ఒక యవ్వనస్తుడు రెడీ అంటే మనకు కోరిక ఉంది, ఆలోచన ఉంది, నన్ను చూడాలి పై 10 మంది నన్ను చూడాలి అనిపించుకొని పోతున్నాడు, అందులో డౌట్ ఏం లేదు. మరి పిల్లలైన తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ ప్యాషన్ ఎందుకు అని ఆలోచిస్తే, నేను చూస్తే ఒకవేళ వ్యభిచారం అనేది జరిగేది దీనివల్లేనండి. ఎక్కడ ఫంక్షన్లో ఏమండి, ఎక్కువ వివాహ సంబంధాల్లో, ఎక్కువ పార్టీలలో జరిగేటటువంటిది ఏంటిదంటే వ్యభిచారం. బహిరంగం కాదు, యేసు ప్రభు చెప్పినటువంటి మనసులో. ఆలోచించు ఒకసారి. కొంతవరకు చాలు, సరిపోతుంది. వాడికి వివాహం కాలేదంటే వాడి ఉద్దేశం వేరు, వాడి కోరిక వేరు, వాడు అందంగా అనుకుంటాడు కంపల్సరీ. వాడు నీకే పోయేకాలం వచ్చింది. ఒకవేళ నిన్ను ఎవరైనా చూసిరనుకో, ఏమండి చూశారనుకో, అట్రాక్షన్ కనిపించారనుకో, ఏమనుకుంటాడు? ఇక్కడ సినిమా పోస్టర్ల మీద చూసే మనిషి వేరే ఆలోచిస్తుండు. యేసుప్రభు చెప్పాడు, ఇది జరిగిందంటే నువ్వు వ్యభిచారివి అన్నాడు అంతే. నువ్వు వ్యభిచారివి, నువ్వు పరలోక రాజ్యానికి పోవురా అన్నాడు అంతే. ఇది ఎట్లుంది ఆజ్ఞ? చాలా కఠినంగా ఉంది. ఈ లెక్కన తీసుకుంటే అందరూ వ్యభిచారులే. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమించకండి, వ్యభిచారులారా. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? ఇంకొంతమంది లోకంతో స్నేహం. వాడు వ్యభిచారి అన్నాడు. నేను అన్నమాట కాదు, దేవుడు అన్నాడు. పెట్టుడుతో పెట్టాడు. నా బిడ్డలారా, నా కొడుకులారా అని చెప్పుకున్న దేవుడు, వ్యభిచారులారా ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీకు ఎరగరా? మీ స్నేహాలు ఎవరితో జరుగుతున్నాయి? లోకంలో దేనితో స్నేహం చేస్తున్నావు నువ్వు? శరీరాశ, నేత్రాశ, జీవోటంబం, ఈ మూడింటితో స్నేహం చేస్తున్నావు నువ్వు. ఈ మూడింటి కోసం పరుగులు ఎత్తున్నావు కాబట్టి నువ్వు వ్యభిచారి అని ముద్రేశారు దేవుడు. నరహత్య విషయంలో పడిపోతున్నారు, వ్యభిచార విషయంలో పడిపోతున్నారు. ఏమంటే జాగ్రత్తగా ఉండాలి కదా. ఏమండి మంచి అనుకూలత, స్వస్థబుద్ధి, మంచి అలంకరణ లేని ఉన్నంతలో జీవితం, సత్క్రియలకు పేరు పొందిన మంచి భక్తి పరుల్లో ఉన్నటువంటి విధానంలో ఉండమని చెప్పింది కేవలం సంఘం వరకే కాదు, సంఘం బయట కూడా నీ సత్ప్రవర్తన, నీ సత్క్రియ చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏమంటే వీటికి పరలోకానికి ముడిపడి ఉంది. మరే నువ్వు దండం పెడితే పరలోక రాజ్యం పోవు. ఏమండి వీటిని నెరవేర్చాలి. ఒకరే కాదు, దేవుని నమ్మిన వాళ్ళే కాదు, నమ్మని వారికి కూడా ఇది అమలవుతుంది. వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. ఏమంటే నరహత్య గురించి చెప్పాడు, వ్యభిచారం గురించి చెప్పాడు. ఏమండి తర్వాత వచ్చేది ఏంటంటే దొంగతనం చేయొద్దు అన్నాడు అండి. ఏం చేయొద్దు? దొంగతనము చేయొద్దు. మాలో ఎవరు దొంగతనం చేయలే అని మీరు అనుకోవద్దు. ఏమండి మాలో ఎవరు దొంగతనం చేసిర్రు? ఎవరింటికి నేనేం ఎత్తుకొచ్చినా, ఏమండి ఎక్కడికి వెళ్ళిపోయి నేనేం తీసుకొచ్చినా అనొద్దు. ఏమండి నిజంగా దీని గురించి చాలా తీక్షణంగా ఆలోచించాలి మనం. ఒక వ్యక్తికి తెలియకుండా మనం ఏది తీసుకున్నా అది దొంగతనంగానే పరిగణించబడుతుంది అన్నట్టుగా భయపడాలి మనం.
ఏమంటే పిల్లలు ఉంటారు అప్పుడప్పుడు, పిల్లలు తల్లిదండ్రులు తెలియకుండా డబ్బులు తీస్తారు. ఏమంటే తీసుకోవడంలో పెద్ద, తండ్రికి చెప్పినా తీసుకోమని అంటాడు అని చెప్పేసి నువ్వు తీయద్దు. ఏమండి తండ్రికి తెలియకుండా తల్లికి తెలియకుండా డబ్బులు తీసినావు, దాన్ని ఏమంటారు? దొంగతనం కదా. ఒకవేళ భర్త అధికారం కింద ఉన్నావు అనుకో, భర్తకు తెలియకుండా చిన్న పైసా కాదు, ఏదైనా సరే చిన్నది ఏదైనా వస్తువు తీసినా నువ్వు దొంగవే. దొంగతనం చేయొద్దు. ఏమండి చిన్న చిన్న విషయాల కాడ భర్త ఒక 500 100 రూపాయలు దాచుకున్నావు అనుకో, నీ భర్త ఇచ్చాడు నీకు 1000 రూపాయలు ఇచ్చాడు, నీకు దాని మీద పూర్తి అధికారం ఉంది. ఎందుకంటే నువ్వు ఏమైనా చేసుకోవచ్చు, ఆయన ఇచ్చిండు నీకు. ఆయన తెలియకుండా నువ్వు ఏ ఒక్కటి తీసి నువ్వు నీ స్వార్థం కోసం, ఏమంటే నీ కోసం నువ్వు వాడుకున్నా ఇప్పటి వరకు ఏమనుకున్నావు, కానీ దేవుడు చెప్తున్నాడు ఆయన తెలియకుండా ఆయన దొంగ అంటాడు. ఒకవేళ నువ్వు తీసిన తర్వాత ఆయనకు చెప్పి చూడు ఒకసారి, ఏమంటాడు? నాకు చెప్పకుండా నువ్వు ఎందుకు తీసినావు అంటాడు. అవునా కదా? పిల్లలైనా అంతే. అప్పుడప్పుడు అండి ఏదో చేంజ్ కోసం కనీసం ఒక 10 రూపాయలు తీద్దామని ఆడ సోదరులు మా అన్న వాళ్ళు అక్కడ పెడతారు. తీయాలంటే కూడా ఇదే మాట గుర్తుకొస్తుంది, ఆయనకు చెప్పి తీయాలి. తీసుకోవడంలో పెద్ద ఏమన్నాడు, 10 రూపాయలు కడే వాళ్ళు ఏమంటారు, కానీ ఆయనకు చెప్పి తీసుకోవాలి. ఈ మాట గుర్తుకొచ్చింది నాకు, ఈ ప్రసంగమే గుర్తుకొచ్చింది. అమ్మో అది దొంగతనంగా పరిగణించబడుతుంది అంటే మనం ఎంత అలర్ట్గా ఉండాలి. దొంగతనం చేయువాడు ఏమండి మరి పరలోక రాజ్యానికి అనర్హుడు అని రాయబడ్డది. చూడండి ఒకసారి ప్రకటన గ్రంథంలో. ఏమండి ఇంతవరకు మనం ఎలాగో జీవిస్తున్నాము, ఏమంటే ఎట్టు పడతాడు జీవించకండి. దయచేసి మీరు ఇంత నిష్టగా ఉంటున్నారు, ఏమంటే ఇంత కష్టపడి దేవుని దగ్గరకు వస్తున్నారు, దేవుని కార్యక్రమాలు మనం కొనసాగిస్తున్నాం. అలాంటిది చిన్న చిన్న విషయాల కాడ మనం ఒకవేళ కనుక మరి పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటే మనం పడ్డ ఈ ప్రయాస అంతా వృధా అయిపోతుంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనం చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం చూద్దాం ప్రియులారా. 8వ వచనం. పిరికివారును అవిశ్వాసులను పిరికివారును విశ్వాసం లేని అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులు. ఇంతకుముందు చదువుకున్నాం కదా, సహోదరుని చూసి పెడతాడు నరహంతకులను, వ్యభిచారులు ఇంతకుముందు చదువుకున్నాం కదా, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నిగుండానికి పోతాడు. అబద్ధికులందరూ మా అయ్యగదిలో కూడా 10 తీసుకున్నాను, ఒక దొంగగా పరిగణించబడ్డాం అనుకోండి. 10 రూపాయల కోసం నాయన పరలోకాన్ని పోగొట్టుకుంటావు అని చెప్తున్నాడు దేవుడు. అగ్నిగుణం వేస్తాడని నువ్వు ఏమనుకున్నావు? అప్పటి వరకు నీకు బాగానే ఉంటుంది. ఇది మా నాన్న సంపాదించాడు కదా, ఇది మా భర్త సంపాదించేది, మా భార్య సంపాదించింది కదా, నేను తెలియ కూడా వాడుకుంటా నువ్వు అనుకుంటావు. తప్పు. అగ్నిగుండానికి వెళ్ళిపోతావు. కొని తెచ్చుకోవడం ఎందుకండి ఇటువంటివి? ఏమండి కొని తెచ్చుకోవడం ఎందుకు? ఆలోచించండి ఒకసారి. స్వతహాగా నీ భర్తను అడుగు, పర్మిషన్ తీసుకో, నీకు కూడా హక్కు ఉన్నది, అడుగు, తప్పేం లేదు. కానీ అడగకుండా నీ తల్లిదండ్రులు నీకు ఇస్తారు, అడుగు. అడగకుండా తీసుకోవాల్సిన అవసరం లేదు. అగ్నిగుండంలో పడిపోతామని చెప్తున్నాడు. చెప్పాడా లేదా? ఏమంటే దేవునికి నచ్చనివి 3 విషయాలు ఉన్నాయండి, చాలా భయంకరమైన విషయాలు. పాత నిబంధనలు మనం చూస్తే ఏమంటే ఒకటి వ్యభిచారము, రెండవది విగ్రహారాధన. వ్యభిచారము, విగ్రహారాధన, ఇంకోటి వచ్చేసి ఏది మన నరహత్య. వ్యభిచారం, విగ్రహాలు, నరహత్య, ఈ 3 అండి. ఇందులో విగ్రహారాధన సరే, వ్యభిచారం దేవుడు విరుచుకపడ్డాడండి. ఈ 3 విషయాలు మీరు పాత నిబంధన కరెక్ట్గా చదివితే ఈ 3 విషయాల్లో దేవుడు చాలా తీవ్రమైన మండిపాటు కలిగి ఉన్నాడు. అలాంటి వాళ్ళు చాలా విపరీతంగా శిక్షించాడు. అర్థం చేసుకోండి, ఒక మనిషిని చంపితే ఈరోజు యేసుప్రభు వచ్చిన తర్వాత క్షమాభిక్ష అన్నాడు, కానీ అప్పుడు అట్లా కాదు, బయటే తీసుకెళ్ళి వారు రాళ్ళతో కొట్టి చంపడమే. ఇది దొంగతనము చేయవద్దు అని చెప్పాడండి. తర్వాత ఏమన్నాడండి? దొంగతనం చేయొద్దు, తర్వాత తల్లిదండ్రులను సన్మానించము. ఇంటురమ్మ, యేసుప్రభు చెప్పిన దాన్ని అప్లై చేసుకుంటూ చెప్తున్నా, ఆయన చట్టాన్ని అప్లై చేసుకుంటూ చెప్తున్నా. నరహత్య అంటే విన్నారు, వ్యభిచారం అంటే విన్నారు, దొంగతనం అంటే మన ఇంట్లో చిన్నది ఏది చేసినా అది దొంగగా దేవుడు పరిణామం తీసుకుంటే మన పని అయిపోతుంది. మరి నువ్వు అనుకుంటున్నావు మా వాళ్ళే కదా, నా సొంతంగా నువ్వు కాదు, పర్మిషన్ లేకుండా ఏది తీసుకున్నా దొంగతనం. ఇప్పుడు వీళ్ళకి చర్చలకు వచ్చారండి, ఎవరైనా తీసుకొని పేరు ఇంకో చెప్పకుండా, మాకు ఫోన్ చేయకుండా ఎవరైనా ఏది తీసుకుంటే అది దొంగతనంగా పరిగణిస్తారు. మన క్రైస్తవులే కదా, మా సహోదరులు తీసుకొని పోయినా అంటే అది కాదు, నువ్వు పర్మిషన్ అడగాలి. ఇప్పుడు తల్లిదండ్రులు ఏం చేయమన్నాడు? సన్మానించండి అన్నాడు. ఏం చేయాలి? తల్లిదండ్రులను సన్మానించండి అన్నాడు. తల్లిదండ్రులను సన్మానించాలి, తల్లిదండ్రులను గౌరవించాలి. ఎందుకు గౌరవించాలంటే ఇంతకుముందు నిర్గమకాండం చదువుకురుగా మీరు ఏమని, నీవు పోవు నీ దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడవి నువ్వు బతకాలంటే నీ తల్లిని తండ్రిని ఏం చేయాలంట? సన్మానించండి అన్నాడు.
సన్మానించడం షాలు వేసుకోవడం కాదు, వాళ్ళని వృద్ధాప్య స్థితిలో నువ్వు చూసుకోవాలి. తల్లిదండ్రుల మీదకి ఏం చేయొద్దు, నువ్వు తిరుగుబాటు చేయొద్దు. చాలామంది ఇవన్నీ పాటించి ఒకవేళ తల్లిదండ్రులు సన్మానించలేదనుకో, నువ్వు నిత్య జీవానికి పోవు. చెప్తున్న పాఠం అర్థమవుతుందా? పరలోక రాజ్యానికి పోవాలంటే నువ్వేం చేయాలని అడుగుతుండు. ప్రభువా ఏదో 100 కొబ్బరికాయలు కొడితే పోతా అనుకున్నా, 3 వారాలు ఉపవాసం ఉంటే పోతా అనుకున్నా, నీ పేరు మీద శుక్రవారం నుంచి ఆదివారం వరకు ఉపవాసం ఉంటే పోతా అనుకున్నా. అవి కాదు దేవుడు చెప్పేది. ఇంకో ఇవి చెప్తున్నాడు, ఇవి చెప్తున్నాడు ఆయన. ఇవి చేస్తే వాడు భక్తిపరుడు. ఏమండి, వీటి ప్రకారం బ్రతికితే వాడు భక్తిపరుడు, వాడు పరలోక రాజ్యం వస్తుంది. నీ తల్లిదండ్రులు ఏం చేయాలంట? నువ్వు సన్మానించమన్నాడు. ఎందుకంటే తల్లిదండ్రులను సన్మానించకపోతే నువ్వేమైపోతావో చెప్తున్నాడు. సామెతల గ్రంథం 20వ అధ్యాయము చూడండి ఒకసారి. సామెతల గ్రంథము 20వ అధ్యాయము, సామెతల గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనం. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనం చూడండి ఒకసారి. దుఃఖచిత్తునికి తన తండ్రినైనను తల్లినైనను దూషించు అని దీపము కారు చీకటిలో ఆరిపోవును అన్నాడు. ఎంటురా అమ్మ, జాగ్రత్త ఎంటురా. తండ్రినైనను తల్లినైనను దూషించువాడు వాని దీపము కారు చీకటిలో ఆరిపోను అన్నాడు. ఎవడని దీపము, వాని దీపం అన్నాడు, వాని దీపం అన్నాడు. 27వ వచనం చూడండి ఒకసారి. అందులోనే 27వ వచనం చూడండి ఒకసారి. నరుని ఆత్మ, ఆ దీపం ఏదో కాదు, నరుని ఆత్మ, నరునిలో ఉన్నటువంటి ఆత్మ. ఏమండి, వాని నాసికా రంధ్రంలో జీవవాయును ఉదగ నరుడు జీవాత్మాయను. కాబట్టి నరునిలో ఉన్నటువంటి ఆత్మకు మరో పేరు అంటే దీపం అన్నాడు అండి. ఏమండి, తల్లిదండ్రులను దూషిస్తే మనిషి చచ్చిపోతాడా? అవు, మరి చచ్చిపోతాడని చెప్తున్నాడు. తల్లిదండ్రులకు సేవ చేయాలి, కానీ దూషించొద్దు. ఎవడు కొట్టడం వరకు చెప్పలేదు, కొట్టిండు అన్నాడా? తండ్రిని తల్లిని ఎవరైనా కొడితే వాడు శాపగ్రస్తుడు. కొట్టడం వరకు అనలే, దూషణ పాలు. దూషణగా నువ్వు మాట్లాడితే, ఏమండి, దూషణగా మాట్లాడితే నీ వల్ల వాళ్ళు ఇబ్బంది పడితే, వాళ్ళ ఒకవేళ నీ శపిస్తే, వాళ్ళ ఒకవేళ నీ తిడితే, నీ వల్ల ఇబ్బంది పడితే, నీ వల్ల టార్చర్ అనుభవిస్తే ఏమైపోతావట? నీ దీపం ఆరిపోను అంటే నీ పని అయిపోతుంది అన్నట్టు. నీ ఆయుస్సు కాలం కంటే ముందే నిన్ను చంపేస్తాడు దేవుడు. ఎంతమంది గౌరవిస్తాడు తల్లిదండ్రులే? ఎంతమంది గౌరవిస్తారు? కొంతమంది తల్లిదండ్రులు గౌరవించిన దేవుని కంటే కూడా మన తల్లిదండ్రులు గౌరవిస్తారు. అది కాదు, దేవుడు తర్వాత ఆజ్ఞలో ఒక ఆజ్ఞ, ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ, తల్లిదండ్రులను గౌరవించుమని. వాడు తల్లి హాస్పిటల్ తీసుకోమన్నది అనుకో, ఎంత గౌరవంగా తీసుకుపోతావా? అబ్బా నాకు పని బా అంటాడు అంతే. అబ్బా రారా జర రారా, బదిలాడుతుంటావు తండ్రి, కొంచెం రారా. వాడు నీ బాధ్యత, అది నువ్వు చేయాల్సిన బాధ్యత. నీకు కూడా చిన్నప్పుడు జ్వరం వస్తానో ఏమన్నా అవుతానో ఇష్టపడి పోలేగా, ఆమె కూడా తర్వాత తీసుకుపోతాను. కానీ నీ బిడ్డలకు న్యాయం ఉంటుందండి. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, వీళ్ళు పెరిగి పెద్ద అయిపోయి పెళ్ళి అయిపోయినంత వీరి చేతిలోకి ఒక కొడుకో బిడ్డనే వస్తుంది అనుకోండి, వీరి సిస్టమ్ వేరు, అంటే వీళ్ళ సిస్టమ్ వేరు, వీళ్ళ పద్ధతి వేరు. ఎలా ఉంటుంది? అబ్బా నా కొడుకు అన్నట్టుగా బంగారుగా ఎలా దాదుకుంటారు. మరి నిన్ను కూడా గట్లే దాదిరు వాళ్ళు, నిన్ను కూడా గట్లే పోషించారు. దూషించడానికా, కొట్టడానికా? ఇంకోడైతే పెళ్ళి అయిన తర్వాత పిల్లలు అయ్యారు అనుకోండి, అయిపోయిన తర్వాత తల్లిదండ్రులకు సంబంధం లేదంటే బతరండి. మాది ఏం లేదండి, వేరు పడ్డామండి, చిన్నోడే చూసుకుంటున్నా అంటాడు. ఈ పనికిరాని మాటలు ఇవన్నీ. ఎరా చిన్నోనికే పరలోకం, నీకు వద్దా? చట్టం అమలవుతుంది తెలుసా నీకు? పెద్దోనివైనా సరే, నీ భార్య వద్దన్నా సరే నువ్వు పెట్టాలని తల్లిదండ్రులకు. అమ్మా నాన్న నువ్వు చచ్చేదాకా నేను పెడతా, నీకు ఏ అవసరం నేను ఇస్తా, అదే సన్మానించడం అంటే. ఎంతమంది చెప్పి ఇది మతమా? ఎవడు ఇది మతమా అండి? మస్తు చెప్తుంది నీ భార్య, 100 చెప్తుంది. ఒక ఆమె ఉంటుంది ముందడికి వెళ్ళేసరికి చూపిస్తా ఆమె గురించి. కానీ కాదు, మీ భార్య మస్తు చెప్తుంది, కానీ నువ్వు పరలోకం. ఆమె చెప్పిన మాటలు విన్నావనుకో, మనం ఎందుకు పెట్టాలండి, వాళ్ళే చూసుకుంటారు. అది కాదు, పరలోక రాజ్యానికి పోవాలని నీకు ముందుందా? అయితే గుళ్ళు గోపురాలు ఏం తిరగకు. నీ తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళు సన్మానించు, బాధ్యత చూసుకో. ఇబ్బందులు ఉన్నారు, హాస్పిటల్ తీసుకోపో. వెళ్ళడం పోయినా నీ తల్లితోటి కలిసి వెళ్ళడా, నీ తండ్రితోటి కలిసి వెళ్ళడా, మనస్ఫూర్తిగా వాళ్ళతో మాట్లాడుకుంటా హాస్పిటల్కి చేయించుకునే సేవ ఎప్పుడైనా చేసినావా? ఏది ఆశించకుండా చేసినావా? ఎప్పుడైనా ఒకరోజు పోయినామా? పోం. మరి పరలోకం ఎట్లా పోతావు నువ్వు? కాలుస్తాడు దేవుడు నిన్ను. ఇది ఆజ్ఞ పాటించకపోతే కాలుస్తాడు దేవుడు. నువ్వు దేవుని నమ్మినా నమ్మకపోయినా అందరికీ అప్లై అవుతుంది ఇది.
తల్లిదండ్రులను సన్మానించాలి. సన్మానిస్తే ఏం జరుగుతుందంటే నువ్వు దీర్ఘాయుష్మంతుడై బతుకుతావు. లేకపోతే వాని దీపము, ఎవరి దీపము? తల్లిదండ్రులను దూషించు వాని దీపము కారు చీకట్లో ఏమైపోనట ఆరిపోనాడు. కొంతమంది దుర్మార్గంగా కొడుతున్నారండి. చెయ్యి ఎత్తినవా ఇక నీ పని అయిపోయింది, నువ్వు సర్వనాశనమయ్యా, నువ్వు బతకవు. ఎందుకంటే ఈ మాట అలా అప్లై అవుతుంది. నేను రాసుకొచ్చుకున్న మాటలు కాదు సుమా, దేవుడు చెప్పిన మాటలు. కాబట్టి తల్లిదండ్రులు ఏం చేయాలి? సన్మానించాలి. సన్మానించడం అంటే వాళ్ళ బాగోగులు చూసుకోరాదు. నీ కొడుకుని చూసుకుంటున్నావు కదా, నీ బిడ్డను చూసుకుంటున్నావు కదా, ఎంత ప్రేమ చూసుకుంటున్నావు అండి. వివాహం కాకముందుకు తల్లిదండ్రులు ప్రేమిస్తారు, వివాహం అయిన తర్వాత భార్యని ప్రేమిస్తారు, పిల్లలు వచ్చిన తర్వాత పిల్లల్ని ప్రేమిస్తారు. కానీ దేవుడు చెప్తున్నాడు తల్లిదండ్రులను సన్మానించాలి, అది నీ బాధ్యత. చిన్నోడు చూడు, పెద్దోడు చూడు, నడిపోడు, ఇవన్నీ కాదు, అందరి బాధ్యత అని చెప్పాడు దేవుడు. ఇక్కడ పరలోకం అందరికీ కాదు, సరే చిన్నోడికి ఇచ్చే పరలోకం, నువ్వు గుండెలో కాదులే అనుకో. మరి అలాగ అనుకుంటే తప్పేం లేదు. పరలోకం ఎంత మంచి టిక్ ఉందండి నిజంగా. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఆయుష్కాలం కలిగి నువ్వు బతకాలనుకుంటే దేవుడు చెప్తున్నటువంటి ఆజ్ఞ అండి. ఏమంటే బ్రతకడానికి డాక్టర్ల దగ్గరికి పోయి సలహాలు తీసుకుంటావు, ఏమంటే ఏం తినాలని అడుగుతావు, ఏం మానేయాలని అడుగుతావు, ఏది వద్దు. దేవుడు చెప్తున్నాడు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు, వాళ్ళ మాట గౌరవించు, వాళ్ళని బాగా చూసుకో, కోపం వచ్చినా నువ్వు అనుసుకో, చాలా బాగుండు, అప్పుడు నువ్వు దీర్ఘాయుష్మంతుని పోయి బతవరా రే, నువ్వు బతవు అని చెప్తున్నాడు దేవుడు. దేవుడు చెప్తున్న మాట సుమా, నేను అంటే అరే నువ్వు బతుకుతావు అని చెప్తున్నాడు దేవుడు. ఎంతకాలం? నీకు ఇచ్చిన కాలంలో దీర్ఘాయు కలిగి నువ్వు బతుకుతావు అని చెప్తున్నాడు అండి ప్రభు. కానీ కొంతమంది ఏం చేస్తున్నారట అండి, చూడండి ఒకసారి చూస్తారా మాట. కొంతమంది తెలివంతులు బయలుదేరి చూడండి మత్తయి సువార్త, మత్తయి సువార్త 15వ అధ్యాయం. ఈ మాట చెప్తే కొంతమంది ఒక అడుగు ముందుకేసి చాలా తెలివితేటలు ప్రదర్శిస్తున్నారట కొంతమంది. 15వ అధ్యాయము మత్తయి సువార్త 15వ అధ్యాయము, మత్తయి సువార్త 15వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు చూడండి ఒకసారి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలా. తల్లిదండ్రులను గణపరచమనియు తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక అనడండి. తప్పక పదజాలం ఉపయోగించుడు. తప్పక మరణము చావాలేవాడు చావవలనని దేవుడు సెలవిచ్చాను. కానీ మీరేం చెప్తున్నాడండి, ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకేది ప్రయోజనమును అది దేవార్పితమని చెప్పిన ఎడల అతడు తన తండ్రినైనను తల్లినైనను గణపరచలేదని చెబుతున్నాడట. ఇక్కడ ఈ కేటగిరీ ఎవరో తెలుసా? వీళ్ళు చాలా తెలిపరులండి. ఈ శాస్త్రులు పరిశీలు కొంతమంది ఏం చేశారంటే, తల్లిదండ్రులు సన్మానించమని చెప్పినావు కదా, తల్లిదండ్రులకు మీరు సేవ చేయాలని చెప్పినాం కదా, ఇప్పుడు నా తల్లిదండ్రులకు నేను కొంచెం డబ్బు ఇవ్వాలనుకున్నా. చూడండి, వాళ్ళ అవసరాలు ఉంటాయి కదండి, హాస్పిటల్ కానీ దేనికి అవసరం ఉంటుంది కదా. అనుకుందాం, ఉదాహరణకు డబ్బు అవసరం ఉంది, ఒక 10,000 రూపాయలు నేను వాళ్ళకి ఇవ్వాలనుకున్నా. అనుకున్నాడు వీడు చాకచక్యంగా ఏం ప్రదర్శిస్తుండు అంటే కుర్బాను అన్నాడు. అంతే, కుర్బాను అంటే దేవార్పితం. ఇగో దేవుని కంటే తల్లిదండ్రుల కంటే నేను దేవుని ఎక్కువ ప్రేమిస్తున్నా కాబట్టి ఈ 10,000 తల్లిదండ్రులకి ఎవరికి ఇస్తా? దేవుని కోసం ఇస్తా. కొంతమంది చూడండి, అప్పుడప్పుడు దేవుని పని చేస్తున్నాం, డబ్బులు ఇస్తున్నాడు, తల్లిదండ్రులు తీసి పాడేస్తారు. ఇక్కడ ఇడు కుర్బాన్ లాంటి అన్నట్టు ఏమనుకుంటాడు లోపల అంటే, నేను దేవునికి ఇస్తున్నా భయ్, దేవుని ప్రేమిస్తున్నా, ఆ ముసలోడు ఏడు చచ్చిపోతే నాకేది అనుకుంటాడు. కుర్బాన్ అనే బాపతిగా వీళ్ళు కుర్బాను అంటాడట. కానీ దేవుడు చెప్తున్నాడు, నీ తెలివితేటలు నా ముందడ కాదు, తల్లిదండ్రులు గణపరచక్కర్లేదుగా అయిపోయింది. దేవుడు మురిచిపోయేటాడు కాదు. వాళ్ళకి ఇవ్వాల్సింది వాళ్ళకి అన్నాడు ఆయన. వద్దు, వాళ్ళ నోరు గట్టి వాళ్ళకి ఇచ్చేది నాకు ఇస్తే తీసుకునేంత అమాయకుని కాదు నేను. ఓకే, నువ్వు నాకు ఇచ్చేది నాకి, వాళ్ళకి ఇచ్చేది నాకు దింపుతున్నావేంది నువ్వు అంటే, నువ్వు ఇచ్చేది తప్పించుకుందామనా అన్నాడంటే దేవుడు. కొంతమంది ఏమంటారట, తల్లిదండ్రులకు నా వల్ల నీకు ఏది అర్పితమో ఇది కుర్బాను, ఇది దేవునికి అర్పితం, నీకు ఇచ్చేది నేను దేవునికి ఇస్తున్నా, దేవుడు నన్ను మెచ్చుకుంటాడు, గొప్పగా చూసుకుంటాడు అనుకున్నాడట. కానీ దేవుడు చెప్తున్నాడు అలా చేయడం పాపం అని చెప్పాడండి ఆయనే. అలాంటి దాన్ని నేను స్వీకరించను, వారికి ఇచ్చేది వారికి ఇవ్వాలి, వారికి ఇచ్చేది తీసుకొచ్చి నాకు ఇవ్వద్దు అన్నాడు ఆయన. ఎందుకు వచ్చింది సందర్భం అంటే, ఇగో తల్లిదండ్రులు గణపరచమంటే కొంతమంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు కనుక చెప్తున్నారు. ఏం చెప్పండి, నరహత్య చేయొద్దు, దొంగతనం చేయొద్దు. ఇంకో మాట ఉందండి మర్చిపోయాను, అదేంటంటే అబద్ధ సాక్ష్యము చెప్పొద్దు. తర్వాత చదువుకుంటూ రాజులు మొదటి గ్రంథంలో 5:21 ఒక తల్లి ఉందండి, ఏమండి
అబద్ధ సాక్షులు నిలబెట్టింది. అబద్ధ సాక్షులు నిలబెట్టి ఇతడు రాజు మీదకి తిరుగుబాటు చేసిండు, రాజును దూషించిండు. ఎందుకంటే మరణానికి శిక్ష ఏది అంటే, చావాల్సిన శిక్ష ఏదంటే ఇగో రాజును దూషించొద్దు. ఇద్దరు పెట్టింది పనికిమాలని పెట్టి వాళ్ళని అడిగిర్రు, రాజును దూషించిన నా అబద్ధం అంటే అన్నారు. వాళ్ళ అబద్ధ సాక్ష్యం వల్ల ఆయనని రాళ్ళతో కూడా చంపేశారండి. ఆలోచించండి ఒకసారి. ఇక్కడ భార్య ఆహాబుని ఏం చేయాలి? అయ్యా మనం ధనికులం, మనం రాజులం, గాయన ఆస్తి మనకెందుకు అని చెప్పాలి. కొంతమంది ఉంటారు ఆద్యం పోతారు, స్త్రీలు ఉంటారు చూడండి. అందుకే అన్నాడు గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అన్నాడు, జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకున్నాడు. మూర్ఖురాలు ఉంటుందండి, ఎంతమంది చెప్పినా వలినారు. ఈ మూర్ఖురాలు ఏం చెప్తాడంటే ఈయనదే జిజు లొల్లి చెలరేపుతో తెలుసా, భర్తకు ఆద్యం పోస్తుంది. ఎందుకంటే ఈమె వల్ల ఏమైపోయిందంటే ఒక అమాయకుడు నిండు ప్రాణాలు పోయినాయండి. వాళ్ళేమన్నా బతికారా అంటే తర్వాత ఏం లేదు, దేవుడు ఎక్కడ నాబోతు రక్తాన్ని కుక్క నాయకునో అదే స్థలంలో నీ రక్తాన్ని నాక్తి అని చెప్పిన అలాగే జరిగింది. భార్య ఏం చేయాలి? సుబుద్ధి గల భార్య ఏం చేయాలంటే అయ్యా మనకి ఎందుకు అదని చెప్పాలి. గొడవ జరుగుతుంది అనుకోండి, ఆమె ఏం చేయాలి? వద్దండి గొడవలు మనకు వద్దు, మనమే తగ్గించుకోవాలి అని చెప్పాలి. కొంతమంది అలా ఉండరు, ఏం చెప్తారు? ఆద్యం పోస్తారండి. నీ అంత అసలు లేనేలేదు, అసలు నువ్వు చేస్తేనే అంతా, నీ వలన అంత వస్తుంది, నీ కష్టం బాగుంది, నువ్వే బాగా అందరిని తీసుకొని వస్తున్నావు, నువ్వే బాగా మరి అన్నీ నడిపించుకొస్తున్నావు. కాబట్టి లేనిపోని ఏదో ఒకటి చెప్పేసరికి ఎలా ఉంటుందంటే వాళ్ళని ఇంకా మోటివేట్ చేసినట్టుగా అయిపోతుంది. అందుకే అన్నాడు ఎలా ఉండకూడదో చెప్పాడు, ఎలా ఉండాలో కూడా చెప్పాడు. అబద్ధ సాక్ష్యాన్ని పెట్టింది ఎవరయ్యా అంటే ఒక స్త్రీమూర్తి. ఒక స్త్రీ ఒక వ్యక్తిని చంపించిందండి. అమ్మ నీకు ఇచ్చినటువంటి గుణగణాలు గవేనా? దేవుడు సాత్వికంతో, మృదు స్వభావంతో ఒక స్త్రీ తన ఇల్లు కట్టుకోవాలంటే ఉడబెరికిందండి. మూర్ఖురాలండి, భయంకరమైన మూర్ఖురాలు యెజబెలు. ఇల్లు కట్టుకునే తత్వం, ఇల్లు అంటే వాళ్ళు మనమే కదా, తనను కట్టుకునే తత్వం లేదు, పెరికేసుకుందండి. తునాతునకలు అయిపోయింది, బిల్డింగ్ మీదకి వెళ్ళి వాడి తునాతునకలు. ఆయన ఎక్కడో చోట బాణం తగిలి చచ్చిపోయి రక్తం కుక్కలు నాకినగా ఈయన బతికేలా అయింది తెలుసా. మీదికెళ్ళి పడితే చెయ్యో దగ్గర పడ్డది, కాలో దగ్గర పడ్డది, కడుపో దగ్గర పడ్డది, పేగులో దగ్గర పడ్డది. అవసరం అండి బతుకు ఏమండి? అలాంటి తత్వం నీకు ఉందనుకోండి, దేవుడు అలాగే వస్తాడు. మంచిగా ఉన్నాం అనుకోండి, ఒక రూతులు ఎక్కించాడు చూడండి దైవ గ్రంథంలో, అలా ఎక్కిస్తాడు. ఇది ఇక్కడ వరకు. తర్వాత నిన్ను వాళ్ళని పొరుగు వారిని ఏం చేయమన్నాడు? ఏమన్నాడు? ప్రేమించమన్నాడు. ఇవన్నీ ఆయనకి చెప్పాడండి. ఏమండి? ఇప్పుడు ఈయన మీకెట్లా దమ్మొచ్చిందో అన్నీ చెప్పిన తర్వాత నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించడం అంటే అది మామూలు విషయం కదా, పెద్ద టాపిక్ అది. నేను ఎట్లా ప్రేమించుకుంటున్నావు? నువ్వు పరలోకం పోవాలని ఎట్లా ప్రేమించుకుంటున్నావు? కొంతమంది బయటనండి, మనలు కాదు, కొంతమంది బయట చూసిన దేవుని నమ్మని వాళ్ళని వాళ్ళు నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించినట్టు ఉండరు. ఏం చేస్తారంటే ఏదైనా దాన ధర్మం చేయాలనుకోండి, ఏం చేస్తారు? మంచి టిఫిన్ చేసి పొద్దున్న టిఫిన్ చేసి పెడతారు అనుకున్నావా? రాత్రి భోజనం ఉంటుంది, వాడు తినాడు. ఏమండి? నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించామంటే రాత్రి భోజనం వాడు తినాడు, రాత్రి కూరలు వాడు తినాడు, కానీ మందికి ఇస్తాడు. ఏమండి? చినిపోయిన బట్టలు ఆడు వేసుకోడు, కానీ మందికి ఇస్తాడు. పాడైపోయిన పన్ను ఉంటాయి చూడండి, మందికి ఇస్తాడు, ఇటు తినాడు. నువ్వు తినొచ్చు గారా, నువ్వు తిని చూడవు సరే. కానీ దేవుడు చెప్తున్నాడు నిన్ను వాళ్ళని పొరుగు వారిని, వేడి అన్నం తింటావు కదా, అందులో కొంచెం మరి వేటు, అదే నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించమంటే ఉందా? నిన్ను వాళ్ళే నాకు తెలిసి అన్ని పాటించిన గిల పడిపోతామేమో. నిన్ను వాళ్ళని పొరుగు అని ఎట్లా ప్రేమిస్తామని ప్రేమించాం మనం వేరే నా అనుకున్నప్పుడు, నా బంధువర్గం అనుకున్నప్పుడు ఒకలాగా ప్రేమిస్తాం. ఏమండి? సంఘం దగ్గరకు వచ్చే ఒకలాగా ప్రేమిస్తాం, సంఘం బయట వారి ఒకలాగా ప్రేమిస్తాం. ఉంటుందా? 100% ఉంటుంది. ఏమన్నా అనుకున్నంతగా మనం ఇయ్యం. చూసారు ఎప్పుడన్నా? కొంతమంది ఉంటారండి దేవుని బిడ్డలు, అలాంటి వాళ్ళు ఉంటారు. ఏమండి? చాలామంది చూడండి మీరు ఒకసారి నా అనుకున్న దగ్గర ఒకలా. ఉదాహరణ చెప్తున్నానండి, ఇప్పుడు నీ సొంత అక్కనో బిడ్డనో కొడుకో, నీ అక్క బిడ్డలో నీ సొంత వాళ్ళో నీ అమ్మనో ఉందనుకో, నువ్వు ఎట్లుంటావు? ఎలా ఉంటుంది? ఇప్పుడు కాస్త ఒక మెట్టు దిగి కాస్త దూరపు కొంచెం వచ్చిందనుకోండి, అప్పుడు ఎలా ఉంటాం? అంతేందుకు మీ చుట్టాలకు మీ ఆయన చుట్టాలకే ఎలా గౌరవిస్తూ తేడా చూడ ఒకసారి ఎలా ఉంటుందా? ఎలా ఉంటుంది? ఎట్లుంటుంది? వేరేనండి అది. అసలు మన ప్రేమలు వేరే. కానీ సంఘస్థులు ఎలా ఉండాలంటే సమానత్వం ఉండాలి అప్పుడప్పుడు. ఎవడి శరీర బంధం కన్నా ఆత్మబంధం గొప్పదని చెప్పాడు దేవుడు. అంటే రక్తబంధం కన్నా ఆత్మబంధం చాలా గొప్పదండి అది చెప్పాడు దేవుడు. అప్పుడు చూడండి, పెళ్ళిళ్ళకి వెళ్ళిపోయాడు అనుకోండి,
కాబట్టి కట్నాల దగ్గర కూడా వ్యత్యాసం వస్తుంది. మనోడు ఏంటనుకోండి ఎలా ఉంటుంది కట్నం, సొంత నాన్న కొడుకు ఏంటనుకోండి ఎలా ఉంటుంది కట్నం, మామూలు సంఘస్థులు ఏరనుకోండి, లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా అనుకోండి, లేదు మామూలు నీ ఫ్రెండ్ వాళ్ళ బిడ్డ అనుకోండి, ఎలా ఉంటుంది కట్నం. అంటే ఉదాహరణ అర్థం కానీ చెప్తున్నా సుమా, మీరు ఎంత ఇచ్చుకోండి మీ ఇష్టం కానీ చెప్తున్నా అర్థం ఏంటాడు ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది. అందుకే చెప్పాడు దేవుడు, నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించమన్నాడు. ఇవన్నీ విన్న తర్వాత ఆయన ఒక మాట చెప్పిండు, ఏమనంటే ప్రభువా ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచే, అంటే మామూలుగా తెలిసినప్పటి నుంచే ఏం చేస్తున్నాడట, నేను పాటిస్తున్నా అన్నాడండి. ఏం చేస్తున్నట, పాటిస్తున్నా. అంటే మీకు ఏమనిపిస్తలేదా, అంటే గుండె జారిపోయినట్టు అనిపిస్తలేదా? ఇవన్నీ పాటించినట్టు గొప్పోడా కాదా? అంటే బాగా ఆలోచించండి, ఇవన్నీ పాటించినట్టు గొప్పోడా కాదా అమ్మా? ఇప్పుడు మనం అంతా పరిశీలించుకొచ్చినాం, మనం ఏనో దగ్గర పడిపోయినాం, సరే తిరిగి లేవద్దాం, మళ్ళా దేవుడు అవకాశం ఇచ్చిండు. ఇప్పుడు ఇవన్నీ పాటించినట్టు గొప్పోడా కాదా? ఎవరితోటి అయితే అండి ఇవన్నీ అమ్మా, ఓటు పాటిస్తే ఓటు ఇచ్చిపెట్టాం మనం, అంతేనా? ఓ నరహత్య విషయంలో బాగున్నాం అనుకోండి, వ్యభిచార విషయంలో బాగుండి, ఎప్పుడోసారి అబద్ధ విషయంలో బాగున్నాం అనుకోండి, ఎప్పుడోసారి దొంగతనం చేయి జారిపోయాయి, అవునా కదా? ఇవన్నీ ఏదో దగ్గర రసపస జరుగుతూనే ఉంది. కానీ ఈయన మాత్రం పర్ఫెక్ట్ అటండి, పాటిస్తున్నా అన్నాడు. పాటించిందా లేదా ప్రభువుకి అలా చెప్పిండా అనేది తెలియదు, కానీ పాటిస్తున్నా అని చెప్పిండండి. ప్రభువా రెడీ, ఇప్పుడు పరలోకం వస్తా అన్నాడు అండి. ఈ మాటతో ఎట్లుందో ఆయన చెప్పిన ఎన్ని విన్నాడు ఈయన, ప్రభువా అవన్నీ అయిపోయింది, పాటించిన, ఇంకేం కావాలి చెప్పన్నాడు. అంత బాగా చూసిండు. ఇప్పుడు మాట్లాడుతుంది ఎవరితోటి, ఆయన మాట్లాడుతుంది ఎవరితోటి, లోకాలను కలిగించిన చక్రవర్తి ఆయన, మహనీయుడు, పరిశుద్ధుడు, పరలోకానికి ప్రభు, పరలోకానికి మార్గమైన, కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదు. నీ గురించి నా గురించి జీవితం స్కానింగ్ తీసిండు ఆయన కూడా మాట్లాడుతున్నాడు. ఏమని పాటిస్తున్నాడు ఆయన. మరి ఏమైనా కొదువు ఉందా అంటే బాగా చూసినాడు. ఇవన్నీ చూసి నీ ఆస్తి అమ్మి బీదలకి మీద ఆప అన్నాడు. అంతే. ఇవన్నీ పాటించినాడంటే పరలోకానికి ఎక్కడికి వచ్చిండు, పరలోకానికి మెట్టు దగ్గరికి వచ్చినాండి. కాలు పెడితే పరలోక రాజ్యం మొదటిగా వచ్చిన తర్వాత ఈ ధనము అమ్మి బీదలకి ఇచ్చి రమ్మనేసరికి మిక్కిలి వ్యసన పడుతూ వెళ్ళిపోయినాడు. కోపం వచ్చిందంటాడు. అప్పటి వరకు పరలోకంగా ఉన్న ఆనందపడ్డానికి ఆస్తి నమ్మి బీదలకి ఇమ్మనేసరికి వ్యసన పడుతూ వెళ్ళిపోయినాడు. పరలోకం వద్దు ఏమొద్దు, ఎవడో ఆస్తి నమ్మేదే. చాలామంది ఇక్కడ దాకా వస్తారండి, డబ్బు విషయానికి వచ్చేసరికి పడిపోతారు. డబ్బు ఉంటే పరలోకం మోరా మనసులో. అబ్రహాం గారికి ఉంది, చాలామందికి ఉంది డబ్బు. డబ్బు పెద్ద సమస్య కాదు, పెద్ద ఆటంకం ఏం కాదు. ఎందుకైతుంది ఆటంకం అంటే యేసుప్రభు చెప్తున్నాడు. చివరిగా అదే ఆలోచించి ముగిద్దాం. మత్తయి సువార్త 6:19 ఎందుకు చెప్పాడు ప్రభు నీ ఆస్తి నమ్మి బీదలకి ఇమ్మని ఎందుకు చెప్పాడంటే ప్రభు స్వార్థం లేదు అందులో, మళ్ళీ నీ స్వార్థమే. చూడండి, ప్రార్థన చేసుకో అంటాడు దైవజనుడు, దేవుడు ప్రార్థన చేసుకో అంటాడు, సువార్త చెప్పు అంటాడు, భక్తి గుణమాడు. అవన్నీ దేవునికి మేలు జరుగుతాయని కాదు, మళ్ళీ నీకే జరుగుతాయి మేలు, ఆయనకు కాదు. మత్తయి సువార్త 6:19-21 చూడండి ఒకసారి. భూమి మీద మీ కొరకు, ఇగో భూమి మీద ఓ యవనస్తుడా, భూమి మీద నీ కొరకు ధనం సంపాదించుకున్నావు కదా, అది కూర్చుకొనొద్దు. ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి అని చెప్పాడండి. పరలోకం కోసం నీ ధనాన్ని సంపాదించుకో. ఒకవేళ ఇక్కడే ఉందనుకోండి 21 నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడే నీ హృదయము ఉండు. హృదయం ఎక్కడుంది, ఉదయం ఎక్కడుంది అంటే ఇగో డబ్బు చుట్టే తిరిగినట్టుగా తిరుగుతూ ఉంటుంది. డబ్బే కావాలంటావు, దానికోసం ఎన్ని కార్యక్రమాలు చేస్తావు. డబ్బు కోసం పరుగులు ఎత్తునే ఉంటావు. డబ్బు కోసం పరిగెత్తుంటే ఆయాసం రాదు, ఇబ్బంది రాదు, శరీరం సహకరిస్తుంది, శరీరం ఉత్సాహంగా పరిగెత్తుతావు. అవసరమైతే దేవుని ఆరాధన కూడా పోగొట్టుకుంటావు, అవసరమైతే దేవుని గ్రంథాన్ని చదవడం పోగొట్టుకుంటావు, అవసరమైతే ప్రార్థన పోగొట్టుకుంటావు, అవసరమైతే సహవాసం పోగొట్టుకుంటావు, అవసరమైతే చివరకు నీకోసం నా కోసం ప్రాణం పెట్టిన పరలోకపు ప్రభు రక్తాన్ని కూడా పోగొట్టుకుంటావు. అంత దుర్మార్గమైనటువంటి నువ్వు పనిలోకి నువ్వు వెళ్ళిపోతావు కనుక పరలోకం కోసం ధనాన్ని సమకూర్చుకోవా అని చెప్తున్నాడు. పరలోకం కోసం కష్టపడు. ఎంత ఈజీగా ఉందా అండి? నిత్య జీవానికి వారసత్వం రావడం అంత ఈజీగా ఉందా? చాలామంది చచ్చిపోతే పరలోకం పోతా అనుకుంటున్నారు. పోరు, ఇవన్నీ ఉన్నాయి. నిత్య జీవానికి వెళ్ళాలంటే ఇవన్నీ ఉన్నాయి. అందుకే తిమోతి రాసిన మొదటి పత్రికలో కూడా చూడండి ఒకసారి తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం
9 నుంచి 10 వచనాలు చూద్దాం ఒకసారి. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశలను పడుదురు. అట్టి మనుషులను నష్టంలోను నాశనంలోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. కొందరు వాటిని ఆశించి విశ్వాసం నుంచి తొలగిపోతామంటండి. ఈ యొక్క చెడ్డ అలవాటు, ఇదొక విధానం మనకు కావాలన్న కోరిక మనకుంటే, లేదు దేవుణ్ణి విడిచిపెట్టకుండా సంపాదించే సంపాదన అంతా ఒకే సద్గుణంగానే ఉంటుంది. ఒకవేళ ఈ బార్డర్ దాటిపోతే విశ్వాసం నుంచి తొలగిపోయే పరిస్థితి నీకు వస్తుందని ప్రభు చెప్తున్నాడు. నాకు రాదు అంటే ఇక నువ్వు దేవుని కంటే గొప్పనివే ఉంటావు. ఎందుకంటే మొట్టమొదటి వచ్చేదంటే ధనవంతులైన వారు ఈ లోకమందు అహంకారులుగా మారిపోతారట. ఏమంటే ధనం లేనప్పుడు ఎలా ఉంటారో తెలుసా? ధనం లేనప్పుడు నేను వాడుకుంటారు. ఏమంటే నీతో స్నేహం చేస్తారు. ఏమండి నీతో బంధుత్వం కలుపుకుంటారు తెలుసా? వానికి డబ్బు పెరిగిన తర్వాత వాడి అహంకారం తలకెక్కుతుందండి. అరే నేను సహాయం చేశాను కదా, నువ్వు నిలబడ్డావు ఈ స్థితిలో అంటే నేనే కారణం అంటే కూడా నువ్వేం చేయలే పోపో అంటాడు. అంతే. ఎంత బాగా అనిపిస్తుంది తెలుసా నీకు? వీడు చెప్పుడు బయట వాడు నా వల్లనే అంత డెవలప్ అయింది, నేనే మార్గం చూపించిన వానికి, నేనే మార్గం చూపించిన. మార్గం లేదేం లేదు, వాడు ధనవంతుడు అయిపోయాడు, అహంకారి అయిపోయాడు. ఇప్పుడు అలాంటి స్వార్థ అయిపోయావు అనుకో, పాపా ఎక్కడి నుంచి అంటాడు. ఏమన్నా ఊర్లలో చూడండి బాగా ధనవంతుడు అయినాడు, దేవుని గురించి తింటాడు అనుకున్నావా? ఈనాడు ఇహమందు ధనవంతుడైన వాడు ఏమండి అహంకారులుగా మారక తప్పదు. అననీయ సప్పిరాల జీవితం కూడా అదే జరిగింది. ధనం ఎప్పుడైతే కళ్ళ ముందు కనిపించిందో విశ్వాసం నుంచి తొలగిపోయి అబద్ధం ఆడి ఏమండి చావుకు సిద్ధమై వెళ్ళిపోయారు ఇద్దరు అనే చెప్తున్నాడు. కొంతమంది దాన్ని ఆశించంట అది చాలా సునాయాసంగా తీసుకుపోతుందండి. అప్పుడప్పుడు కొన్ని చెట్లు ఉంటాయి చూడండి, బయటికి చాలా అందంగా కనిపిస్తాయండి, వాటి వయసు కూడా ఎక్కువనే, చాలా అందంగా కనిపిస్తాయి. కానీ అందులో పురుగు ఉంటుంది లోపల, ఆ సారాన్ని మొత్తం తింటూ ఉంటుంది. అది పడిపోయేంతవరకు ఏర్పడదండి. మన జీవితం కూడా అంతే. మనకు ఏమనిపిస్తుంది అంటే నేను దేవుళ్ళో ఉన్నా అనుకుంటాం. నువ్వు లేవన్న సంగతి ఇక్కడ చెప్తున్నోళ్ళకి తెలుస్తుంది, నీ పక్కకున్నోళ్ళకి తెలుస్తుంది. నువ్వు లేవు అన్న సంగతి ఆల్రెడీ తెలుస్తుంటుంది, నీకు ఒక్కరికి తెలియదు. నువ్వు ఉన్నా అనుకుంటావు. ఎలాగంటే సారమంతా లోపల తినేస్తుంది పురుగు. తిని హఠాత్తుగా పడిపోయినావు అనుకోండి, అప్పుడు లేవడానికి అసలు నీకు వీలే కాదు. దేవుడు కూడా నీకు సహాయం చేయడు. అనుకోకుండా ఏర్పడతావు. కానీ అదృష్టం ఏంటంటే మనకు తెలుస్తుందని, మనం పడిపోతున్నామని మనకు తెలుస్తుంది. కొంతమంది తెలియదు పడిపోతున్నామని. అహంకార మనసొత్తు కళ్ళకు గమ్ముకొని ఏర్పడదేమి. కానీ మనకు దేవుడు ఇచ్చిన కృప వల్ల మనకు తెలుస్తుంది పడిపోతున్నాం, మన జీవితం అప్పటికిప్పటికి డిఫరెంట్గా ఉందని మనకు తెలుస్తుంది. కానీ గెటనైతే మనం చాలా గొప్పవాళ్ళం. ఎందుకంటే అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మింగుతున్నా చూస్తుంది. మన అందరిని ఆల్రెడీ మింగింది, ఇప్పుడు బయటకు వచ్చినోడు గొప్పోడు. ఎవడి నాతో పాటు మన అందరిని మింగింది, కానీ ఇప్పుడు బయటకు వచ్చినోడు గొప్పోడు. బయటికి రావడానికి ప్రయత్నం చేయాల్సిన మింగలేదని నువ్వు అనుకోదు, ఎప్పుడో మింగింది. ఇక్కడ పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే డబ్బు సంపాదన కోసం పరిగెత్తుంటే నీకు బైబిల్ ఉండదు, దేవుని వాక్యం ఉండదు, ప్రార్థన ఉండదు. 100% నువ్వే అట్లున్నావంటే ఏమండి నీ కుటుంబం ఇంకా చిన్న భిన్నమైపోతుంది. కూర్చోబెట్టలేవు బైబిల్ దగ్గర ఒక 2 గంటలు కూడా ఓపికతో ఈ శరీరాన్ని కూర్చోబెట్టలేవు. అదే బయటకు పరిగెత్తాలంటే ఈ శరీరాన్ని సునాయాసంగా తీసుకోపోగలం మనం. మన చేతుల్లో ఉందండి. నేను ఏ మాట ముక్కుసూడి చెప్తాను, మీ అందరూ తెలుసు. ఏమిటి పొద్దున వ్యాపారానికి వెళ్తారండి, మన ఇళ్ళల్లో అందరూ అదే పని చేస్తారు కదా. నేను చూస్తూ ఉంటాను, పొద్దున వ్యాపారానికి వెళ్తారు మా అన్న వాళ్ళు, పొద్దున వ్యాపారానికి వెళ్తారు. అందరూ సింగిల్ టీం మీద వెళ్తారండి. వాళ్ళు వచ్చి వాళ్ళ పని అంతా ముగించుకొని శరీరం ఒకలాగా అయిపోతుందండి. నాకేదంత ఓపిక సహనం కూడా ఉండదు. వాళ్ళు తినే వరకు ఎంత టైం అవుతుందంటే, రెడీ అయిపోయి తినే వరకు, వ్యాపారం పోయి వచ్చి తినే వరకు ఎంత అవుతుందంటే ఒక 2 నుంచి 3 గంటలు అవుతుందండి. సింగిల్ టీ మీద లేదా టిఫిన్ చేస్తే టిఫిన్ మీద 3 అవుతుంది. అయితే 3 అయిన తర్వాత ఆ ఓపిక ఎక్కడికి వస్తుందోనండి. ఒక అన్న పాటలు వింటాడు, ఇంకో అన్న వాక్యం పెట్టుకొని రాసుకుంటూ ఉంటాడు. అది చూస్తే నాకు ఎందుకు చెప్తున్నా అంటే మెచ్చుకోవడానికి చెప్తలేదు సమా. ఎందుకు చెప్తున్నా అంటే 17 ఏళ్ళ జీవితం కదా నాది. వాళ్ళు సరే కొన్ని ఏళ్ళ కింద వచ్చారు అనుకో, మన జీవితం దానికంటే ముందున్న జీవితం కదా. మనం ఎందుకు పడిపోతున్నాం, వాళ్ళు ఎందుకు లేస్తున్నారు? అందుకే అన్నాడు ఆయన, మరి మొదటివారు కడపటివారు ఓపిక వస్తుందండి. మీరే బాగా గుర్తుపెట్టుకోండి. నేను వాస్తవానికి చెప్తున్నా, 2-3 రోజులు పని చేసినాం అనుకోండి, ఏదైనా ప్రిపరేషన్ కావాలంటే అసలు మనసు ఎక్కదండి, చదవడానికి ఇబ్బందిగా అనిపిస్తుంది. ఒక పనికి అలవాటు అయినాడు చదువు కూర్చోబెడితే చదువుకోడు మళ్ళా తెలుసా మీకు.
ఒక పనికి అలవాటు ఏంటనుకోండి, వాడిని చదువుకోమని చెప్పు, ఇంటికాడ అస్సలు కూర్చోడు వాడు. ఏమంటే కూర్చొని చూడండి, మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. పొద్దున్న నుంచి కూర్చొని మనకి మనసంతా అంటే ఒకటి తిరగాలని కోరికే ఉంటుంది. ఏమంటే మనసును ఒక దగ్గర పెట్టి రాసుకుంటారండి, వాక్యం పెట్టుకొని రాసుకుంటారు, వింటారు, గంట ప్రసంగం వింటారండి. ఆ కాళ్ళు ఎలా సహకరిస్తున్నాయి, ఆ చేతులు ఎలా సహకరిస్తున్నాయి, ఆ మెంటల్ స్ట్రెస్ ఎలా ఉంటుంది, ఇప్పటికే చేసి వచ్చిరిగా రాసుకుంటారు. ఇదంతా అయిపోయింది రాను మళ్ళీ ఏమో కొత్త పర్యావరణ చేసుకొని మళ్ళీ నైటు ఒకవేళ వాక్యం వింటారు. నైటు వాక్యం మన రోజు జరుగుతుంది, అన్న వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో జరుగుతుంది రోజు. అది అయిపోయింది, అది వింటారు. అది విన్న తర్వాత కంటిన్యూస్గా ఎప్పుడో చేస్తలే అనగా రోజు జరిగే ప్రక్రియ చెప్తున్నా మీకు. అంటే పరలోకానికి వెళ్ళాలంటే మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో మనం నేర్చుకోవాలి. మళ్ళీ నైట్ ఒకవేళ చాలా లైవ్లు వస్తాయి కదా, ఒక లైవ్ పెట్టుకొని మళ్ళీ వింటూ ఉంటారు. ఏమన్నా అందులో రెండింటి దగ్గర ప్రాక్టీస్ చేస్తా కావచ్చు. నేను బైబిల్ చదివితే లేకపోతే రోజు వాక్యంలో ఉంటా, మిగతా నైట్ లైవ్ వింటాం లేకపోతే లేదు. మరి ఎక్కడి నుంచి వస్తుంది ఈ ఓపిక? ఈ మాట మీకు ఎందుకు చెప్పినంటే, కొంతమంది వాళ్ళ పనులు బట్టి మీకు వెసులుబాటు చాలా ఉంటుంది, వినాల్సిన అవకాశం మీకు చాలా ఉంటుంది. ఏమండి, సమయం చాలా దొరుకుతుంది, గంట కన్నా ఎక్కువ కూడా దొరుకుతుంది, కానీ మీరు వినడం లేదు. ఒక మాట చెప్తాండి, సురేష్ అన్న ప్రసంగం గిట్ల ఉండదు, తెలుసా మీకు? గిట్లుంది అంటే అర్థం చేసుకోండి, గిట్లుంది అంటే అది చాలా వేరే రేంజ్లో ఉంటుంది. కానీ ఎందుకు అంటే మీకు అన్నీ తెలుసు. మీకు ఏదో ఇప్పుడు వస్తున్న వాళ్ళు కాదు, మీకు ఏదో కోపంగా చెప్తేనో ఏదో అప్పటి వరకు ఏదో మనసును ఏదో మంచిగా మిమ్మల్ని ఉప్పంగా చేస్తారో ఏమంటే వచ్చేది భక్తి కాదు. మీ జీవితం మీ ఇష్టం. గాలిగా దైవజనులు కూడా అదే అంటారు, అన్న చెప్పే అంతవరకు చెప్తాం, పోతాను మనమేం వద్దంటాం. వాడు నరకానికి పోతాంటే సిద్ధమేయండు. కుటుంబం కొంతమంది అయితే ఒక్కటిద్దరు కాదు, పోయేటప్పుడు కుటుంబాన్ని పట్టుకొని పోతుండు. ఎక్కడ వీళ్ళు ఇట్లా తయారయ్యారంటే పిల్లలు కూడా అట్లే తయారవుతారు. పిల్లల భవిష్యత్తు కూడా దెబ్బైపోతుంది. అన్నం పని తెలియని పిల్లలు వాళ్ళు పాపం, వాళ్ళకు కూడా నేర్పిస్తారు. కట్టగట్టుకొని నరకానికి వెళ్ళిపోతానంగా చూస్తూ చేరుతాం అంతే. ఇంకేం చేసేది? నీ కుటుంబం, నీకు వాక్యం తెలుసు, అనుభవం ఉంది నీకు, ఏమంటే ఎలా బ్రతకాలో తెలుసు, దెయ్యం గురించి తెలుసు. మనం మా నరేష్ దగ్గర కూర్చుంటే ఇద్దరు పిల్లలు వచ్చిరండి. ఆయన పేరు ప్రశాంత్, అక్కడ దిక్కుంటాడు ప్రశాంత్. వచ్చినాడు చిన్నోడు, వాడు మా కళ్ళ ముందర చిన్నోడు వచ్చి ఏమంటున్నాడంటే, వాళ్ళంట 24 గంటల ప్రార్థన ఉందంట మనకి. వీళ్ళు 11 గంటలకు లేపుతారట, 11 గంటలకు లేచి గంట వరకు ప్రార్థన చేస్తారట. నేనన్నా మరి మీరేం చెప్తారని నేను అడిగా. వాళ్ళనే ఉన్నాడు, అడుగురు వాళ్ళండి, మీరేం చెప్తారన్న. ఒక ఆయన మొన్న వచ్చినట, వాక్య పరిచర్య కోసం పోతురట, వాళ్ళు మనోళ్ళే పోతురట. మరి నువ్వేం చెప్తున్నావు అన్న? ఇంత మంచి వాక్యం వచ్చు, చదువచ్చు, అవునా కదా? మనం చూస్తే బాగా అనిపించిందండి. వాళ్ళ సత్యం తెలియదు, వాక్యం తెలియదు, కానీ 24 గంటల్లో వాడు 11 గంటలకు లేచి ప్రార్థన చేస్తాడు. వాడు పోయి షాపుకు పోతాడు, వచ్చిన తర్వాత వాని వంతురాంగం లేచి ప్రార్థన చేస్తాడట. మరి నువ్వేమైంది? వాడు వచ్చింది మొన్ననే బాప్సం తీసుకుండు, తర్వాత ఎక్కడికి పోతుండు? పాస్టర్ అయ్యగారు ఏమో పరిచర్య పోతుండు. మరి నీకేమైంది అంటే నేను ఇదే అన్నా. అంటే మనం ఎలాంటి వాళ్ళు కాలు మీద కాలు వేసుకుని బ్యాచ్ ఏమన్నది? ఎంత మంచి వాక్యం దొరికిందండి మనకు, దాంతో ఎంత సద్వినియోగపరచుకోవాలి. కాబట్టి చెప్తున్నాడు దేవుడు, నాయన పరలోకంలో ధనాన్ని కూర్చుకో. పరలోకం ధనం ఎలా కూర్చోబడుతుంది? ఇక్కడ దేవుని కోసం ఇస్తే, కష్టపడితే, దేవుని కోసం వస్తే, మీటింగ్ జరుగుతుంది, సెమినార్ అనుకో, నీకు పరలోకం రావాలన్న స్వార్థం నీకుంటే ఒకరోజు ముందే బోర్లు వస్తాయి, నువ్వే తీసుకురా. వారికి ఇంకొనికి ఛాన్స్ ఎందుకు ఇస్తున్నావు? ఏమండి, తీసుకొచ్చేళ్ళకి ఎందుకు ఇస్తున్నావు ఛాన్సు? ఏమండి, ఎక్కడో బయట ఒట్టిగా సెల్ ఫోన్ పట్టుకొని కూర్చుంటారు. అది పరిచర్య కాదా? అంటే దేవుని పని కావాలి. దేవుని సువార్త పట్టుకొని పోతే దేవుని పని, ఇది కాదా దేవుని పని? అది ఉన్నప్పుడు అది జద్దుగంతి ప్రత్యేకంగా నీకోసం ఇప్పుడు ఓడ కట్టుకొని పోవాలాడికి ఇప్పుడు జరుగుతుంది కదా. ఒకరోజు ముందే వచ్చి బోళ్ళు ఇక్కడ పెట్టేసి, ఏమంటే తర్వాత అయిపోయిన తర్వాత బోలాన్ని సాఫ్ చేసి అలా పెట్టి భద్రపరిచి తీసుకుపోయి ఓపిక కావాలి. చెప్తున్నా కదా ఇంతమందికి, వ్యాపారం వచ్చిన తర్వాత వాక్యం వినాలంటే ఎంత ఓపిక కావాలి, ఎంత కష్టం, ఎంత ఇబ్బంది. అలాంటి ఇబ్బందులు ఎంత పోతే ఉండలే, సౌకర్యం పడుకోవచ్చు, తప్పేం లేదు. నువ్వు ఇచ్చే దేవునికి విలువ. ఏమంటే చేయమండి, ఇన్ని ఎత్తమా చేయం మనవా, చేసేవాళ్ళు ఒకరిద్దరు చేస్తారా అయిపోతారు. అందుకే ధనం మోసంలో నువ్వు పడ్డవనుకో, విశ్వాసం తొలిగిపోవాలి, నిన్ను నువ్వన్న చంపుకోవాలి. ఈ రెండు ఖచ్చితంగా జరుగుతాయి. 100% జరగలేదంటే దేవుని వాక్యం అబద్ధం అయిపోతావు. అల్లకు ఆ ఊబిలోకి నువ్వు పోయినావనుకో, రెండే జరుగుతాయి, విశ్వాసం తొలిగిపోవాలి, నిన్ను నువ్వు పొడుచుకొని చచ్చిపోవాలి. అందుకే అలాంటి చివరి మాట చూపిస్తా. లూకాసు వార్త 12వ అధ్యాయం 15వ వచనంలో చెప్తున్నాడు, ఒకని కలిమి విస్తరించడం వాని జీవానికి మూలం కాదన్నాడు. ఏమంటే నిత్య జీవం ఉంది కదా, ఆ నిత్య జీవానికి మూలం కాదు. ఎందుకంటే అహంకారమైన మనసు వస్తుంది, గర్వమైన మనసు వస్తుంది. నువ్వు దేవుని కోసం ఉన్నతంగా బ్రతకవు కనుక నువ్వు పరలోక రాజ్యానికి పోవు అని ప్రభు మనకు సెలవిస్తున్నాడు. కాబట్టి ఆలోచించండి, పరలోక రాజ్యానికి పోవాలంటే ఇదొక్కటే కాదండి, ఇంకా చాలా ఉన్నాయి. ఆ ధనం పెరిగింది అనుకోండి,
దేవుడు చెప్పాడు, నిన్ను అడుగు వారి నుంచి నీ ముఖము తిప్పుకొనవద్దు. సహాయం కోసం వచ్చాడు. సామెతలు 3వ అధ్యాయంలో ఉంటుంది, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉంటుంది. ఎవరైనా వచ్చి సహాయం అని అడిగారు అనుకోండి, నిజంగా చెప్తున్నాడండి, ఏం లేనోడు ఇస్తాడండి. అంటే అందరి గురించి చెప్తలేను, కొంతమంది బయట వాళ్ళు చూస్తే ధనవంతులై ఉంటారండి. వాడు కోటీశ్వరుడు, వాడు ఏస్తాడు ఎందుకనా, కోట్లు సంపాదించి 10 రూపాయలు దానం చేస్తాడు వాడు. అది కూడా ఎందుకంటే వాడు చేసిన పాపం పోవాలని. అప్పుడప్పుడు మా ఇంటి దగ్గర ఉంటుంది కదా, ఆయన పిలుస్తాడు అందరినీ. దీపావళి రాగానే ఒక స్వీట్ ఇస్తాడు, ఒక 10 రూపాయలు ఇస్తాడు. ఎందుకంటే వాడి పాపం పోనీకి 10 రూపాయలు పాపమే లేడు దొరికి. అంటే ధనవంతునికి ఇవ్వాలన్న ఆలోచన రాదు, దేవునికి ఇయ్యాడు, వాడు అనుభవించాడు, విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. మరి ఈ ఆజ్ఞ ఏం కావాలి? ఏ ఆజ్ఞ? ఎవడైనా నీ దగ్గరకు వచ్చి ఒకవేళ సహాయం అడిగితే నీ ముఖము తిప్పుకొనొద్దు అన్నాడు. సహాయం చేసే శక్తి నీ దగ్గర ఉంది, సామర్థ్యం నీ దగ్గర ఉంది. లేదు అని నీ ముఖం తిప్పుకున్నావు అనుకో, వచ్చిన సహోదరుడు ఎంత బాధపడతాడో తెలుసా? నీ వల్ల అయ్యిందే కాంది, నేను ఇవ్వట్లేను. అందుకే సహాయాలు అడగడానికి కూడా చాలామంది ఏం చేస్తారు, వెనుకని చేస్తారు. అడిగిన తర్వాత ఇవ్వకపోతే. దేవుడు చెప్పిన మాట, నేను చెప్తున్న మాట కాదు. నువ్వు ఎవడి నువ్వు గొప్పగా నువ్వు ఉండొచ్చు, నువ్వు గొప్పవాడే బతుకోవచ్చు, నాలో ఏ తప్పు లేదనుకోవచ్చు. నేను చాలా మరి గొప్ప మరి మీటింగ్లోకి పోయి నేను ప్రకటిస్తున్నాను అనుకోవచ్చు. కానీ దేవుడు చెప్తున్నాడు, ఎవరన్నా వచ్చి ఒకవేళ నీ దగ్గర నుంచి సహాయం కోరితే వారి ఎదుట నుంచి నీ ముఖము తిప్పుకొనొద్దంటే లేదు అని చెప్పొద్దు అంటున్నాడు. లేదు అని చెప్పొద్దు. నిన్ను వారిని పొరుగువారిని ప్రేమించమన్నాడు. ఇవన్నీ ఏంటివై అంటే నిత్య జీవానికి వారసత్వం రావాలంటే ఏమేం కావాలంట? ముగిస్తా. ఏమేం కావాలంట? నరహత్య చేయొద్దు, దొంగిలించవద్దు, వ్యభిచరించవద్దు. అంటే ఒక స్త్రీని మోహపు చూసినప్పుడు వ్యభిచారం అన్నాడు. అంటే ఎన్ని ఫోన్లలో ఏం చూసి ఏ ఆలోచన కలిగి ఉంటాం మనం? ఏ ఆలోచన వస్తుంది? వివాహాల కాడికి పోతాం, ఆడ రకరకాల రంగుల ప్రపంచం కనిపిస్తుంది, ఏ ఆలోచన ఉంటుంది? ఫంక్షన్లకు పోతాం, రకరకాల రంగుల ఆలోచన ఉంటాయి, ఏ ఆలోచన వస్తుంది? ఏదో పాడాలోచన వస్తుంది. దుష్టుడు మంచోడు కాదు. దుష్టుడు ఎలాంటిదంటే కళలో కూడా మనతో పాపం చేపిస్తాడట. చేసి మన ప్రభు దగ్గరికి పోయి నెరస్థాపన చేస్తాడు మన మీద. రాత్రి పగలు పని లేకుండా పని చెయ్యకుండా ఉండని వాడు కాదు, వాడు పని చేస్తూనే ఉన్నాడు. అలాంటి వాడు పాపం చేపిస్తే తర్వాత తల్లిదండ్రులు గణపరచమన్నాడు, తల్లిదండ్రులు దూషించినట్టు చేస్తే తర్వాత నిన్ను వారిని పొరుగుని ప్రేమించమన్నాడు. చివరికి చెప్తున్నాడు, నీ ధనం ఎక్కడుండో నీ హృదయం అక్కనే ఉంటుంది నాయన. నీకు ఎంత చెప్పినా, ఎంత పెద్ద బోధకుడు వచ్చి నిన్ను బల్ల గుద్ది చెప్పినా నీకు ఎక్కదు. ఎందుకంటే నీ హృదయం దాని చుట్టూ ఎదుగుతుంది కనుక పోవాలని రప్పిస్తాడు. తిరిగిపిచ్చి ఆ గెహజీని అలాగా యూదాని ఎలాగైతే డబ్బు వెంట పరిగెత్తిపిచ్చి పరిగెత్తిన చోటే వాడిని పాతేసి ఆ సమాధిని ఎలాగ తయారు చేశాడో మనల్ని కూడా అలాగే తయారు చేస్తాడు. పరిగెత్తించేది వాడే, సమాధి సిద్ధపరిచేది వాడే, సమాధి తయారు చేసేది వాడే, సమాధిలోకి పంపించేది కూడా వాడే. అప్పుడు ఏమంటావు తెలుసా? నాకు ఏది తెలియదండి, అసలు నేను చచ్చిపోతున్న ఆలోచన నాకు ఏదంటాను. చాలామంది చూడండి, ఆత్మహత్య చేసుకొని అంటుపెట్టుకొని వాళ్ళు ఉంటే కొంచెం బతుకుతారు. కానీ వాళ్ళు అడిగితే, సార్ నేను చచ్చిపోతాను, నాకు పిల్లలు ఉన్నారు, నేను చచ్చిపోవాలని అనుకోలే, మా ఆయన బెరిస్తా అనుకుందట ఆవిడ. దుష్టుడు విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. కాబట్టి ఆలోచించండి. ఇవన్నీ చేస్తే నువ్వు పరలోక రాజ్యానికి పోతావు. పోవాలని ఒప్పుకుందా? లేకపోతే ధనవంతులకు వ్యసన పడుతున్నావా? వ్యసన పడితే నీతోటి కాదు, నీతోటి కాదు. ఓపుకుంటే పరిగెత్తావు. ఆలోచించాడు. ఈ మాటలు నీకే కాదు, నాకు కూడా వర్తిస్తాయి. కాబట్టి బతుకుదాం. చచ్చిపోతామండి, ఏదో ఒక రోజు తప్పన మరణిస్తాం. ఊకే సాగు గురించి చెప్తున్నాను అనుకో, చచ్చిపోతాం. అది వండర్. అది దేవుళ్ళకి వచ్చినప్పుడే నిర్ణయించుకుంది ఒకటే, మరణం అందరికి వస్తున్నాడు. ఏదో ఒక రోజు తప్పమని కట్టేస్తావు అంతే. నువ్వు అది క్యాన్సరా, యాక్సిడెంటా, వయసు నిండా, లేకపోతే రోగం వచ్చా, ఏదో ఒకటి చస్తావు నువ్వు ఖచ్చితంగా. చచ్చిన తర్వాత కళ్ళు తెరిస్తే పరలోక రాజ్యంలో కళ్ళు తెరచాలి. యేసుప్రభు రాకడ ఆలస్యమైతే పరదేశిలో కళ్ళు తెరవాలి. నీ జీవితం కాదు. ఇంతకు మించి ఏడన పొరపాటు పడిపోయి మరి నరకానికి వెళ్ళిపోయినావు అనుకో, నీ బతుకు వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఆలోచించండి. దయచేసి మనం ఉన్నామా లేమా? ఆజ్ఞలు పాటిస్తున్నామా? లేదా కొన్ని పాటిస్తలేమా? ఆజ్ఞలు పాటించి డబ్బు విషయంలో పడిపోతున్నామా? లేదా డబ్బు విషయంలో చక్కగా ఉండే ఆజ్ఞలు పాటించలేకపోతున్నామా? ఈ 2 విషయాలు టాలీ చేసుకోవాలి. రెండిట్లలో మనం ఎక్కితేనే 100% పరలోక రాజ్యాన్ని చేరుకుంటావు. లేదు అంటే నిత్య నరకమే ఉంటుంది. ఎందుకంటే చివరి వచనంలో దేవుడు చెప్పిండు, పరిశుద్ధుని ఇంకా పరిశుద్ధిగానే ఉండనేమో, పాపిని ఇంకా పాపినిగానే ఉండనేమో, దేవుని పనిచేసేవాడిని ఇంకా చేయనేమో, పాడైపోతానని ఇంకా పాడుగానేమో అన్నాడు అంతే. ఎందుకంటే వాని క్రియల చొప్పున జీతం ఇవ్వడానికి నా దగ్గర ఉంది, తీసుకొని వస్తున్న ప్రభు మేఘారుడే అని చెప్పాడు ఆయన్నే. కాబట్టి దేవుడి మాటలు దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం.